గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎన్నికల ముందు చాలా హడావిడిగా కనిపించారు. అన్ని నియోజకవర్గాల్లో మీరు ప్రసంగాలు ఇచ్చారు. ఈ మధ్య గవర్నమెంట్ ఏర్పడ్డది, అత్యధిక మెజారిటీ వచ్చింది. గుడ్ వర్క్. నీళ్ళలో చేపలాగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకుడు ఈరోజు ఫామ్ హౌస్కే నాకు ఫామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు మొదటి కూడా అగ్రికల్చర్ అంటే కొద్దిగా ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉంది, రాయలసీమ హార్టికల్చర్ అప్ చేయాలి. ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాల చెట్లు ఇవి. ఇప్పుడు వచ్చిన మా పంటను ఎప్పుడే కానీ ఇంత తక్కువకు మేము అమ్ముకోలేదు. మీ మద్దతుదారులు మిమ్మల్ని పిలిస్తే వస్తారా, లేకపోతే నాయకులు? మద్దతుదారులు రోజు పిలుస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా మా గ్రూప్ ఇంటాక్ట్ ఉంది. దాంట్లో డౌటే లేదు. రైతే రాజు ఉన్నారు. రైతుకు మాత్రం గిట్టుబాటు లేదు. రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఫిక్స్డ్ రేట్ ఉంది. వాడు ప్రాఫిట్ లేని అమ్మడు వాడు. ఈరోజు దేశం అంతా వస్తున్న జిఎస్టీ రైతు నుంచి వస్తున్న జిఎస్టీ, అవునా కాదా? మరి ఏంది వీని పరిస్థితి? 2024 ఎన్నికలకు ఒకటే టార్గెట్, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవాలని, అందరూ కూడా కష్టపడి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ప్రజాసేవ చేయాలని అంకిత భావంతో పనిచేయడంలోకి కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి. అసలు ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారనే అంశం మీద ఈరోజు ఆయన ఇంటికే వచ్చాం, ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్కి వచ్చాం. అసలు ఏం చేస్తున్నారనే అంశం మీద మాట్లాడడానికి మనం ఒకసారి ఏరాసు ప్రతాప్ రెడ్డి గారిని పలకరిద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కల్పిస్తా ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎన్నికల ముందు చాలా హడావిడిగా కనిపించారు. అన్ని నియోజకవర్గాల్లో మీరే ప్రసంగాలు ఇచ్చారు. ఈ మధ్య సైలెంట్ అయినట్టు కనిపిస్తుంది. అట్లేం లేదు. ఎలక్షన్లు కనుక ఎలక్షన్లు బిజీ, ఎలక్షన్లు కనుక మన పని మనది, అంతే కదా. ఎలక్షన్స్ లేనప్పుడు ఏం చేసేది ఉంది? గవర్నమెంట్ ఏర్పడ్డది, అత్యధిక మెజారిటీ వచ్చింది. దే ఆర్ డూయింగ్ దేర్ గుడ్ వర్క్. మన పని ఏముంటుంది? అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, నీళ్ళలో చేపలాగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకుడు ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారా? అంటే ఫామ్ హౌస్కి ఏం పరిమితం అని ఏం లేదు. నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ 9:30కి వస్తాను. నాకు ఫామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు మొదటి కూడా అగ్రికల్చర్ అంటే కొద్దిగా ఇష్టం. దానికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పరిస్థితి అంటే అది మీకు చెప్తే ఏదో గొప్పగా చెప్తున్నాడు అని నేను ఇదేదన్నట్టు, కానీ పరిస్థితి బాగాలేదు రైతులకి ఇన్ జనరల్. అండ్ ఎస్పెషల్లీ మనకు రాయలసీమ అంటే నేను ఒక పెద్ద హార్టికల్చర్ హబ్ కింద తీర్చిదిద్దొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉంది రాయలసీమకు హార్టికల్చర్ హబ్ చేయాలని. ఇవి నిన్నటి కూడా చూసాం మనం, ఏది కుప్పం అనంతపురం జిల్లాలో ఈ మామిడి రైతుల గురించి. అక్కడ దగ్గర 1.5 lakhs హెక్టార్స్లో, అంటే ఆల్మోస్ట్ 3 లక్షల ఎకరాలు అనుకుంటాను. హెక్టార్ కంటే అదే 2.5-3.5 హెక్టార్స్లో ఈ తోతపరేస్తారు. ఎందుకంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయని. ఆ పంట కొద్దిగా ఎక్కువ వచ్చేటప్పటికి దాన్ని వచ్చేసి 3 రూపాయలకు 4 రూపాయలకు కొంటామని చెప్తాడికి పరిస్థితి ఎట్లుంటుంది? అంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధర 4 రూపాయలు ఇస్తామన్నట్టు మాట్లాడింది కదా. అంటే అది మనం వీఆర్ డూయింగ్ బెస్ట్. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు కాదు, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి లేనిపోనివన్నీ అబద్ధాలు చెప్పాడు. ఇది కర్ణాటకతో కంపేర్ చేస్తూ 18 రూపాయలు కర్ణాటకలు ఇస్తున్నారు, ఈడొచ్చి ఓన్లీ 4 రూపాయలు ప్లస్ 12 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మేమున్నప్పుడు అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పాడు. పచ్చి అబద్ధాలు. ఎందుకు ఇట్లా రైతులు మభ్య పెడతారు, మోసం చేస్తారో అర్థం కాదు. సో ఒక మామూలుగా అయితే 2.5-3 lakhs టన్స్ బండ్లు రావడం జరుగుతుంది కనుక ఇప్పుడే కానీ ఆడ 12 రూపాయల నుంచి 14 రూపాయలు 15 రూపాయలకి ఎప్పుడు కొంటారు. కనుక రైతులు ఏదో ఒక రకంగా హ్యాపీ ఆడ. కానీ ఈసారి ఎక్సెస్ పంట వచ్చింది. ఎక్సెస్ పంట వచ్చేటప్పటికి ఏమైంది, వాళ్ళ దగ్గర ఉన్న పాత స్టాక్ తోటి ప్రాసెసింగ్ యూనిట్స్లో వాళ్ళు మొత్తం కన్జ్యూమ్ చేయలేకపోయారు. సో దా రేట్ను ఒక్కసారి ఒక 5 రూపాయలకు 6 రూపాయలకు తీసుకొచ్చారు. సో రైతులు హెసిటేషన్ చేస్తే బాబు గారు వచ్చేసేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు ఇచ్చేటట్లు, వాళ్ళు 8 రూపాయలకి ఇచ్చేటట్లు, 12 రూపాయలు కొంతట్లు యాజ్ యూజువల్గా. 12 ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్ రేట్.
రూపాయలు ఇస్తాడు చేశారు. ఈయన వచ్చి కర్ణాటక గవర్నమెంట్ చెప్తాడు కర్ణాటక గవర్నమెంట్ 18 రూపాయలు ఇస్తున్నారని. పచ్చి అబద్ధాలు. కర్ణాటక గవర్నమెంట్లో 5 ఎకరాలు ఉన్న మ్యాక్సిమం రైతుకు 2 టన్నుల కంటే 10 టన్నులకు దే ఆర్ గివింగ్ ₹2.50 ప్లస్ మొత్తం కలిసి ఆయన గెట్టింది ₹5 వస్తుంది ఆడ. సార్. ఎక్కువ పండించిందని కూడా ఇవ్వరు. అది ఇంత పచ్చబద్దాలు చెప్తుంటే బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి పరిస్థితి ఆ రకంగా ఉంది. మీరే చెప్తున్నారు మామిడి రైతుల పరిస్థితి బాగాలేదు, ఇంకా గిట్టుబాటు ఇక్కడ ధర మా వచ్చే దగ్గర- పరిస్థితులు, కానీ మీ అది దగ్గర at least ఈ మొక్కలు కనిపిస్తాయి, మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఇది? దట్ ఐఎమ్ కమింగ్ ఫర్ దట్ పాయింట్. Sir. ఇక్కడికి వస్తే మాకేమైందంటే మాకు తోటపరి లేదు. Sir. మాకంతా బెనిఫిషియానే. అట్లీస్ట్ వాళ్ళకు ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఏదో మద్దతు ధర ఇచ్చి ఏదో ఆడ రైతులు ఆప్కో సేవ్ చేసుకోగలిగాడేమో. మాకీడికి వచ్చేటప్పటికి మాకున్న ఈ బెనిషియాన్ చెట్లకు మేము పెట్టే ఖర్చులకు బయట అమ్మేదానికి సంబంధమే లేదు. ఇవి ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాల చెట్లు ఇవి. ఇప్పుడు వచ్చిన మా పంటను ఎప్పుడే కానీ ఇంత తక్కువకు మేము అమ్ముకోలే. ఎప్పుడే కానీ బెనిషియాన్ అంటే మీకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ. అటువంటి వెరైటీకి ఈరోజు అడిగేటోళ్ళు లేరు. 100కు వాడు ఎంత అడుగుతుంటే ₹18 కిలో అడిగాడు. మామిడి పళ్ళలో మహారాజు బెనిషాన్ అంటారు. వాడు ₹18 మమ్మల్ని అడుగుతున్నాడు. దీనికి ఒకసారి మందు కొట్టాలంటే నా తోట మొత్తం రౌండ్ కొట్టాలంటే 1 lakh అవుతుంది. అట్లీస్ట్ 5 రౌండ్లు కొట్టాలి మినిమం. 5 రౌండ్లు కొట్టించి దానికి నీళ్లు పెట్టి పండించి అంతా చేసి పెస్టిసైడ్ కొట్టి అంతా చేసి నువ్వు వచ్చేసాడు ₹18 అడిగితే ఎట్లా గిట్టుబాటు అవుతుంది? అట్లందుకే చెట్లను కొట్టేస్తున్నారు, మామిడి చెట్లను. సో ఇప్పుడు ఇది అడుగుతున్నారు ఇదేమని. ఇప్పుడు ఏమంటే దీనికి డిమాండ్ కేసరి. ఇది కేసరి. ఇప్పుడు కేసరికి కొద్దిగా డిమాండ్ కనుక అందరు ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ కేసరి. మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. సో మేమేమంటే ఇక దాని ప్లేస్లో ఈ చెట్లు వేయాలని చెప్పేసి కేసరి, తర్వాత ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి, ఎం అని కే అని ఉంది. సార్. ఇది వచ్చేసేసి పండూరి మామిడి, తర్వాత కొత్తపల్లి కొబ్బర, మహమూదా, ఇట్లా వెరైటీస్ ప్లాంట్స్ వేయడం తీసుకొచ్చి పెట్టాము. ఇంకా వేయాలి దీనిని. సరే, ఈ రకమైన మొక్కలు ఈ మన ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయా? అసలు డెఫినెట్ గా చెందుతుంది. జనరల్ గా ఇవన్నీ కేసరి, ఈ వాతావరణానికి అనుకూలంగా. బెంగళూరు, కర్ణాటక ఇదంతా బాగా ఎక్కువ. సార్. కేసరి, దసేరి, ఇది మంచి ఫ్రూట్. ఇది కూడా కేసరి. యాక్చువల్లీ కేసరి ఇది వస్తే మనకు మన అల్ఫాన్సా కంటే కూడా బెస్ట్ వెరైటీ. కానీ దీంట్లో కొద్దిగా పీచ్ ఉంటుంది కనుక కింగ్ ఆఫ్ ద మ్యాంగో కాలేకపోతుంది ఇది. లేకపోతే ఆఫ్టర్ దాని తర్వాత ఇదే నంబర్ 1 వెరైటీ. నేను ప్లాంట్ మొదటిని బుక్ చేసుకున్నాను, ఎందుకన్నా మంచిదని ఎండాకాలంలో కనుక నాకు వచ్చినాయి. మొన్న పోయి వేరే ఫ్రెండ్కి అడిగితే చెప్తున్నాను 4 లక్షల చెట్లు సార్ ఎత్తాం సార్ మేము. ఈసారి కేసరికి ఎక్కడ లేని డిమాండ్, మా దగ్గర కేసరి లేవు సార్ చెట్లు అంటుంది. ఎందుకంటే అది పిచ్చి. ఇది వస్తుందంటే అది మిగతావన్నీ చెట్లు కొట్టేసి ఆ పరిస్థితి ఉంది కనుక ఒక్కసారి. సో దానికోసమే నా తాపత్రయము, నా బాధ, నాది ఏమంటే ఇట్లా కాదు. మామిడి కానీ ఏ క్రాపే కానీ లైక్ పంట సీజన్ కంటే ముందరన్నా రావాలా, సీజన్ వెనకాలన్నా రావాలా. సీజన్లో వస్తే మనకి ప్రాబ్లం. ఏ వెరైటీస్ పండిస్తున్నారు సార్ మీకు? దాని మొదట విల్ గో ఫ్రమ్ దిస్. ఇక్కడ నుంచి సార్ నా వెరైటీస్ చూపెడతాను నేను మామూలుగా. ఇదంతా మా కోళ్ళు మా ఇది. ఇప్పుడు ఇట్లా కాలువలు కొట్టాం మేము సార్. ఎందుకంటే ఈ టెంకాయ చెట్ల గురించి. సార్. టెంకాయకు నీళ్ళు ఉండాలన్న దాంతో సార్ డ్రిప్ ఇరిగేషన్ బాగా డెవలప్మెంట్ అవుతున్న మూమెంట్ లో ఈ కాలువల నీరు తక్కువ. ఈ కాలువలు టెంకాయ కోసం పెట్టాను నేను. సార్. టెంకాయకు ఒక మీ చెరువు దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని పక్క నుంచి కాలువ పోతుంది ప్రతి దానికి చుట్టూ ఎక్కడ పోయినా టెంకాయలకు. సో దట్ ఇట్స్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ వాటర్ టెంకాయ. దానికోసం ఇక్కడంతా ఉండేది తీసేసాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇదంతా కూడా కొత్త వెరైటీస్ వచ్చాయి, అవి వేయాలని. మీరు ఇది సీతాఫలం నిన్ననే ప్రూనింగ్ చేస్తాం, కంపల్సరీ వస్తుంది. దీనికి ఆల్మోస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఆల్మోస్ట్ నో వాటర్, నో నథింగ్, ఏమి ఇవ్వం. మొత్తం అంతా రాలిపోవాలి టోటల్గా. రాలిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసిన తర్వాత నీళ్ళు ఇవ్వడం, ఎరువు, వాటర్ ఇస్తాము. దెన్ ఇట్లా ఈ మొక్కలకి ఏవైతే కొత్త ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చినాయి కదా దానిలోకి యు ఆర్ గెటింగ్ దిస్ పూత.
సార్ ఇప్పుడు కొబ్బరి కోనసీమకు ఫేమస్ కదా సార్. మన ప్రాంతంలో ఈ కొబ్బరి పంట వస్తుందంటారా? డెఫినెట్గా వస్తుంది. అదే చూస్తారు, చూపెడతాను కదా మీకు. ఒక చెట్టుకు మనకు ఇప్పుడు కోనసీమ ఫేమస్ అని ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకు 170, 150, 160 రావచ్చు. మనకు 70, 80 వస్తాయి. అది పంట అయితే వస్తుంది కానీ అనుకున్నంత క్రాప్ రాదు. అదే నువ్వు గోవా పోయినావు అనుకో 300 వస్తుంది. ఆ. ఇంకా వేరే కొన్ని చోట్ల పోతే 400 వస్తున్నాయి. ఇప్పుడు కొత్త వెరైటీస్ వచ్చినాయి. రామ్ గంగా, తర్వాత ఆ, ఇంకా కేరళ హైబ్రిడ్ ఇవన్నీ వచ్చాయి. అవి ఆల్మోస్ట్ 250, 300, 250 ఈజీగా వస్తున్నాయి, కంఫర్టబుల్గా వస్తున్నాయి. ఇది చిన్నంగి ఎట్లుంది? ఇది ఎన్ని రోజులు మొక్క సార్ ఇది? ఇదంతా 4 years, 5 years మొక్క. 4 years. లెక్క పెట్టుకోండి ఎన్ని ఉన్నాయి కాయలు. అంటే ఇంకా అంటే- కొన్ని రాలిపోయినట్టు ఉన్నాయి కదా సార్. అవి రాలుతాయి, రాలకుండా మొత్తం వస్తే ఏడొస్తాయి మనకి. రైతు రాజు అవుతాడు. అన్ని పోయి తినేటోడు తినిపోయి దొబ్బకపోయేటోడు దొబ్బకపోయి లాస్ట్కి మిగిలేదే ఇది. ఎన్ని ఉన్నాయి? ఒక గెలకు సుమారుగా ఒక 10-15 పైన మరి ఎన్ని అయితే 10 గెలలంటే కూడా 100 అయిపోయినాయి కదా. ఆ. 2 సార్లు వస్తుంది, 2 సార్లు 3 సార్లు వస్తుంది. అది ఏడాదికి. ఏడాది 2 times ఈజీ కంఫర్టబుల్గా వస్తుంది. ఏమంటే ఇక కేర్ తీసుకుంటలేము దీళ్ళకు. నాకు దీనితోటే సరిపోతుంది. ఇందులో మిస్ ఇండియా, తర్వాత రెడ్ కాశ్మీర్ యాపిల్ బేర్, 3 వెరైటీస్ ఉన్నాయి. సార్ మిస్ ఇండియా మామూలుగా మనం అందాల పోటీలు ఇవన్నీ అసలు ఈ రేగి పళ్ళలో మిస్ ఇండియా ఏంది సార్? ఆ పేరు పెట్టినారు, అది రెడ్ కాశ్మీర్ యాపిల్ బేర్ అని మిస్ ఇండియా. ఇంకోటి ఏది ఇది? బాలసుందరి. సార్. బాలసుందరి, మిస్ ఇండియా ఇవి. ఓహో, ఆడవాళ్ళ పేర్లు పెట్టారు. ఆడవాళ్ళు అంటే కాశ్మీర్ రెడ్ యాపిల్ మాత్రం మొత్తం కాశ్మీర్ యాపిల్ మాత్రం వస్తుంది. సార్. ఇది ఈ సంవత్సరం పెడితే నెక్స్ట్ ఇయర్ క్రాప్ వస్తుంది. ఇది అంటే 1 yearకి వస్తుంది సార్. 1 year. ఇప్పుడు మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసా ఇది. సార్. హార్డ్ ప్రూనింగ్ అంటే కింద నుంచి కొట్టే ఓన్లీ 2 months అయింది అంతే. మళ్ళీ పూతతుంటాయి ఇవి. దీంట్లో ఎలాంటి లాభాలు వస్తాయి? ఆ? ఎలాంటి లాభాలు ఉంటాయి? డెఫినెట్గా నేనైతే లాస్ట్ ఇయర్ 30 రూపాయలు కమ్మా కిలో, సార్. 30 రూపీస్కు. తర్వాత వీ హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ ఈ పోకుండా ఈ బంగారీగా రాకుండా అది కేర్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. కాయ చాలా బాగుంటుంది, ఎంత స్వీట్నెస్ ఉంటుంది. కానీ మనలోకి 90% తెలియదు. వచ్చిన ప్రాబ్లం అది. సార్. నేను వెరైటీకి ఇక్కడ నేను యాక్చువల్గా ఈడ సీతాఫలం వేసింటి. నాకు ఈ కొత్త వెరైటీ వచ్చిందని చెప్పగానే నాకు ప్లేస్ లేక మొత్తం తీసేసి ఈ వెరైటీ వేసుకున్నాను. సార్, ఉద్యానవన పంటలను ఎంకరేజ్ చేస్తున్నాం ఉంటుంది ప్రభుత్వము. ఎలాంటి సబ్సిడీలు ఏమైనా ఇస్తుందా, లేకపోతే రైతాంగాన్ని ఎలా push ఏం చేస్తుంది? సబ్సిడీ లేదు. నా సొంతంగా నేను పర్సనల్గా కలకత్తా నుంచి తెచ్చుకున్నాను. అంటే ప్రభుత్వం చాలా రకాలైనటువంటి సబ్సిడీలు ఇస్తుంది ఉద్యానవన పంటలకు. దాని గురించి మాట్లాడంటే చాలా ఉంది, ఎందుకంటే మా గవర్నమెంట్ గురించి చెప్పకూడదు. ఏ గవర్నమెంట్ అయినా కానీ సార్. అది ఓన్లీ ఐ వాష్ అంతే. వాళ్ళు ఇచ్చేది ఏముంది? అసలు మామిడికి ఇచ్చేటువంటి సపోర్ట్ ఈజ్ ప్రాక్టికల్లీ జీరో. సార్. నో, ఏ ఒక్క పైసా రాదు. అంటే మామిడి కోవిడ్ సార్, మిగతా ఏ ఉద్యానవన పంటలు? ఏ ఉద్యాన పంటకు వస్తుంది? ఏదో ఒకటి చెప్పండి. పలానా దాంట్లో వచ్చినా మేము ఇంత అరటికి చెప్పబ్బా, నేను ఇంతవరదాకా అరటి వేసుకొని అది పోయింది, ఇంతవరదాకా ఒక్క పైసా రాలేదు. సార్. చెట్టుకి గాలి కలిపి అంత రాసుకొని పోయినారు సార్. కోవిడ్ అప్పుడు. సార్. ఇంతవరదాకా ఐ డెంట్ గెట్ ఏ సింగిల్ పై. మన పరిస్థితి ఇట్లాంటివే ఇవన్నీ. సార్, కాస్త రాజకీయంలోకి అలా వస్తాము. ఆ మధ్య గొడవ జరిగింది సార్ శ్రీశైలంలో. ఎందుకు జరిగింది సార్ అది గొడవ? జరగాల్సినటువంటి అవసరం ఏంటి? జరగాల్సిన అవసరమే లేదు. మరి ఆయన ఎందుకు చేసుకున్నాడో ఏమో ఆ దేవుడికే తెలవాలా. మరి ఆయనకి ఎందుకు ఆ దేవుడు ఆ బుద్ధి పుట్టించాడో తెలియదు. ఏరాసు ప్రతాప్ రెడ్డి రాజకీయంగా నెక్స్ట్ జనరేషన్ని చేసే పరిస్థితులు ఉన్నారా? ఇంతకుముందు అయ్యప్ప రెడ్డి, ఆ తర్వాత మీరు, మీ తర్వాత మీ వారసు, నెక్స్ట్ ఎవరు? ఎవ్వరు అనేది కాదు కదా. ఇప్పుడు నేనైతే కాంటాక్ట్ చేసే సమస్య లేదు. నా ఇంట్లో ఉన్న ఆత్మకూరు ఇండ్లే సేలుగు పెట్టా. నేను కాంటాక్ట్ చేయాలా, నా పిల్లలు రావాలని అన్నప్పుడు నేను ఇండ్లు ఎందుకు అమ్ముతాను? సార్. నేను ఇండ్లే సేలుగు పెట్టా. వానికి తెలివి ఉండాలి, వానికి అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ ఉద్దేశం ఏమన్నా ఉంటే. అంటే గొడవ జరిగిన తర్వాత మొత్తం ప్రశాంత జీవితాన్ని కోరుకుంటున్నారా? నేను అవసరం పడి రాజకీయాల్లో మా అవసరం ఉంది, మీరు రావాలి అన్నప్పుడు డెఫినెట్గా వస్తాము. రావాలన్నప్పుడు వస్తాము, లేనప్పుడు మనకేముంది, ప్రశాంత జీవితాన్ని కోరుకుంటా కదా ఎవడైనా. ఇప్పుడున్నటువంటి బురదలు దిగాలని ఎవడు అనుకోడు కదా. అంటే రాజకీయాల్లోకి రావాలని రావాలని ఆల్రెడీ ఉన్నాము, రాజకీయంలోనే మీ ఉన్నాము. మద్దతుదారులు మిమ్మల్ని పిలిస్తే వస్తారా, లేకపోతే నాయకులు పిలుస్తారా? మద్దతుదారులు రోజు పిలుస్తూనే ఉంటారు. సార్. ఈ రోజు కూడా మా గ్రూప్ ఇంటాక్ట్ ఉంది. ఈ దాంట్లో డౌటే లేదు. ఈ రోజు కూడా నేను పార్టీ వైస్ ప్రెసిడెంట్ను.
పార్టీ కార్యక్రమాలన్నీ అటెండ్ చేస్తూనే ఉంటాను. పార్టీ చెప్పిన ప్రోగ్రాంలన్నీ చేస్తూనే ఉంటాము. సార్. ఏమొచ్చు చేస్తాం. అంటే మీరు కూడా రివెంజ్ తీసుకోవాలని ఒక గ్రూప్‌ని రంగంలో దింపారని ఒక చర్చ జరుగుతుంది. అవసరమే నాకు ఆ టెంపర్మెంట్, ఆ మెంటాలిటీ ఎప్పుడు లేదు. ఇప్పటి నుంచి కాదు, మా నాయన ఉన్నప్పటి నుంచి కూడా లేదు. మా నాయన ఉన్నప్పుడైతే చుట్టూ ఫ్రాక్షన్‌లే కదా! ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఫ్రాక్షనే. మా నాయన పని మా నాయన చేసుకుంటుంటాడు. వాళ్ళు వచ్చేటోళ్ళు, వీళ్ళు వచ్చేటోళ్ళు. ఇప్పుడు కానీ నాకు వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు. నాకు ఆ బాధనే లేదు. దాన్ని దీంట్లోనే లేము, ఆ లైన్‌లోనే. ఆ లైన్‌లో ఉంటే డిఫరెంట్‌గా ఉంటది. సార్. ఆ లైన్‌లో ఉంటే అది టోటల్లీ డిఫరెంట్. ఓకే. చేయాలనుకుంటే అన్ని రకాలైనటువంటి హంగులున్నాయి మాకు చేయాలనుకుంటే. మా ఆయన చెప్తాడు, నాకు నాకు తెలవని క్రిమినల్ లేరురా అంటుండే నాయన. అంతే కదా! ఎంతమంది కేసులు చేసి ఉంటాము. ఓకే. అది అది సబ్జెక్టే కాదనుకో. సరే ఈ సపోర్ట్ అయింది సార్. ఇది యాక్చువల్లీ ఇందులో సపోటాలో 3, 4 రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసేసి మీకు పాల సపోటా అని మామూలుగా ఫేమస్ పాల సపోటా. తర్వాత క్రికెట్ బాల్ అని చెప్పేసి ఇంతలా వస్తుంది. సార్. అంటే అది సప్పగా ఉంటుంది. ఇది కాళ్ళ పట్టి అని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ. సార్. ట్రెండ్‌లో ఉండేది. ఇవి కాక ఇప్పుడు తైవాన్ వెరైటీస్ ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. వైట్, లెంత్ వచ్చేటివి ఇవన్నీ కూడా. సో, దే ఆర్ డూయింగ్ వండర్స్. మనం ఈడ కూర్చొని సార్. ఇవే పట్టుకొని పాకులాడుతున్నాం. అది బాధ. అంటే దీంట్లో ఆదాయం లేనప్పటికీ ఫ్యా ఇది చేయాలనే కోరిక, ఆశ ఆదాయం ఎందుకులే, దీని మీద ఏం పెట్టేది ఉంది సీతాఫలకు. హ్మ్. సపోటాకు ఇవన్నీ ఏం చేసేది లేదు. ఇది అడవి చెట్టు. దీని నీళ్లున్నా లేకపోయినా పెస్ట్ ఉండదు, ఏముండదు. వస్తూనే ఉంటుంది. ఆదాయం తక్కువ ఉంటుంది. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ తినరు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ తినని క్రాప్ వేయాలి. మనకేమంటే ఇది సౌడు భూమి కనుక సౌడులో ఏదో కానీ సార్. సౌడులో రావాలంటే జామన్న రావాలా, సీతాఫలం అన్న రావాలా, లేకపోతే ఖర్జూరం అన్న రావాలా, నేరేడన్న రావాలా. దానికోసం వేసారు ఇది. అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నారు. తినే ఫుడ్‌లోనే ప్రాబ్లమ్ ఉందనేది డాక్టర్లు చెప్పేటువంటి అంశం. ఎందుకు ఈ మిల్లెట్ సైడ్ ఏమన్నా ఆలోచన చేస్తున్నారా క్రాప్స్‌ని? మిల్లెట్స్ మొదటి నుంచి ఉండేదే మిల్లెట్స్. సార్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమిటంటే ఈరోజు అందరికి వస్తున్నది. నాకు కూడా డయాబెటిక్ పేషెంట్. సార్. నాకు ఎప్పుడు వచ్చింది? ఎంఐఎల్ అయిన తర్వాత వచ్చింది. లేకపోతే మాకేం ప్రాబ్లమే లేదు. సార్. బికాస్ ఆఫ్ ఈరోజు 90% ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసినంత వరకు 2 కారణాలు. ఒకటి వచ్చేసి టెన్షన్, రెండోది ఎక్సర్సైజ్ లేకపోవడం, మూడోది ఆ జంక్ ఫుడ్ తినడం. దీనితోటి వచ్చేది నో ఎక్సర్సైజ్, ఫుల్ ఆఫ్ జంక్ ఫుడ్, నో వాకింగ్ లేదు, పాడు లేదు. దీనితోటే డయాబెటిక్ వచ్చేది బికాస్ ఆఫ్ ద టెన్షన్ ఆల్మోస్ట్. సో ఇది సీతాఫలం, ఇది కేరళ హైబ్రిడ్. సార్. ఇది టెంకాయ చెట్టు పొడవు పెరగదా సార్ ఇది? ఇది కింది నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది కేరళ హైబ్రిడ్. సార్. దిస్ ఈజ్ కేరళ హైబ్రిడ్. అట్లనే మలేషియన్ గ్రీన్ ఉంది. తర్వాత వచ్చేసి జేకే డీజే ఉంది. సార్. ఇది కాక చిన్నంగి, ఇవన్నీ లాంగ్ టాల్ వెరైటీస్ ఉన్నాయి. ఇది కాక ఇప్పుడు ఐ వాంట్ గెట్ రామ్గంగా, ఇంకా కింది నుంచి వస్తుంది రామ్గంగా. ఇంకా ఎన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మొక్కలు, టెంకాయ మొక్కలు ఉన్నాయి సార్ మొత్తం? నా దగ్గర ఇప్పుడు 6 రకాలు కేరళ ఉన్నాయి. ఒకటి ఉంది. కేరళ హైబ్రిడ్ ఉంది, మలేషియన్ గ్రీన్ ఉంది, తర్వాత డీజే ఉంది, తర్వాత చిన్నంగి ఉంది, తర్వాత లాంగ్ అండ్ టాల్ వెరైటీస్ ఉన్నాయి. ఒక 5-6 వెరైటీస్. మొత్తం ఇట్లా బార్డర్లు ఎంబడి వేసుకుంటూ వచ్చింది. సార్. ఇది కూడా ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు. ఇంకా దీనికి కేర్ తీసుకోవాలంటే ఒక్కోదానికి 2 కిలోలు పొటాష్ పెట్టాలా, డిఏపి పెట్టాలా. లేబర్ దొరకడం లేదు. సార్. మొన్న దున్నిన అంతలోకే గడ్డి. సార్. వ్యవసాయం అంటే డెఫినేషన్, వ్యవసాయం అంటే వ్యయంతో కూడుకొని ఎవని సాయం లేనిది వ్యవసాయము. సార్. ఇది వ్యసనంగా మారి వ్యవసాయం చేసి ఆత్మహత్యలు చేసుకుంటుండు రైతు. ఎందుకు సార్? అమర్త్య సేన్ లాంటి ఆర్థికవేత్త చెప్పాడు, భారతదేశ రైతు అప్పులు పుట్టి అప్పులు పెరిగి అప్పుల్లోనే చావాల్సి సచ్చేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఎందుకు వ్యవసాయ రంగాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం? వ్యవసాయ రంగం అనద్దు, మళ్ళా వ్యవసాయదారుడు ఒక్కడే. ఎందుకంటే వ్యవసాయం చేసేవాడు ఒక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం చేసేవాడు ఒక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. అందరు చేసుకుంటుండే ఆత్మహత్యలు అంటే డిఫరెంట్ కారణాల వల్ల చేసుకుంటుండొచ్చు. కానీ వ్యవసాయదారుడు మాత్రం ఎందుకు చేసుకుంటుండంటే వాడికి చేస్తున్నటువంటి దీంట్లో నష్టాలు రావటం వల్ల, ఇంకొకటి అప్పులు కట్టలేకపోవడం వల్ల, అబాస్ పాల్పోవటం వల్ల, అవమానం పాల్పోవటం వల్ల, బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయలేకపోవడం వల్ల, దీనివల్ల వాడు ఆత్మహత్య చేసుకుంటుండు. వాడు నమ్ముకున్న బిజినెస్ కాక. ఒకటే చెప్తున్నాను, ఈరోజు వ్యవసాయదారుని మీద రైతు కూలీలు బతుకుతున్నారు. ఈరోజు కొన్ని లక్షల మందిని రైతు కూలీలను బతికిస్తున్నామా? ఫర్టిలైజర్ కొంటున్నామా?
పెస్టిసైడ్స్ కొంటున్నామా, ట్రాక్టర్లు కొంటున్నామా, ట్రాక్టర్ ఇంప్లిమెంటేషన్స్ కొంటున్నామా, డ్రిప్ ఇరిగేషన్ అంట, ఆ ఇరిగేషన్ అంట, ఇవన్నీ చేస్తున్నామా, ప్లస్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పోతుందా, అక్కడ నుంచి మైదా గీదా జొన్నలు గోధుమలు పౌడరు గివురు పిండి గిండి అన్నీ దాంతో అవుతున్నాయా, దాంతో మళ్ళీ ఫాస్ట్ ఫుడ్స్ అవుతున్నాయా, మరి వీటన్నిటి వల్ల జిఎస్టీ వస్తుందా రాష్ట్ర దేశానికి అందరికీ. కానీ వాడెవ్వడు చావటం లేదు, కానీ వీళ్ళందరికీ బేస్ మళ్ళా వ్యవసాయదారుడు. రైతే రాజు అన్నాడు. రైతు అదే ఆ రైతే రాజు రాజు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎందుకంటే రైతు చస్తేనే వాడు రాజు అవుతాడు అంతే. అంటే మామూలుగా అనకూడదు కానీ కనుక రైతుకు మాత్రం గిట్టుబాటు లేదు. రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఫిక్స్డ్ రేట్ ఉంది. వాడు ప్రాఫిట్ లేని అమ్మడు, వాడు బ్రోకర్స్ కానీ కమిషన్ ఏజెంట్ కానీ. వీడికి వచ్చేప్పటికి ఏముంది, ఏమీ లేదు. మొన్న కుంభమేళలో ఆదిత్యనాథ్ చెప్పాడు 50 కోట్ల మంది వచ్చాడు మునిగారు, ఒక్కొక్కడు 5,000 ఖర్చు పెడితే కూడా నా రాష్ట్రానికి ఇన్ని వేల లక్షల కోట్ల నా దగ్గర జిఎస్టీ వస్తుంది. ఈరోజు దేశం అంతా వస్తున్న జిఎస్టీ రైతు నుంచి వస్తున్న జిఎస్టీ, అవునా కాదా? మరి ఏంది వీని పరిస్థితి? ఈ రోజున వాడు పనికి ఆహార పథకం పెడుతున్నావు, పోయి రోజు చూపెడతారా? 2 గంటల సేపు బండి చేసుకుంటే 4 గంటల సేపు కూర్చుంటుంది టైంపాస్ కోసం. సార్. అవసరమా? అంటే నేను దాని గురించి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే మేమే కదా లీడర్లు. మేము నిలబెట్టుకోవాలా, పెస్ట్ రాకుండా చూసుకోవాలా. సార్, ఎందుకోసమని రైతే రాజు అన్నారు, ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, పురుగుల మందే పరమాన్నంగా తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు చట్టసభలో పనిచేశారు, చట్టాలను శాసనాలు చేసినటువంటి అక్కడ ఇలాంటి అంశాలు ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఎందుకు రాదు? ఇప్పుడు ఏం పంజాబ్లో అంత పెద్ద ఎజిటేషన్ జరుగుతుంది కదా, రోజు జరుగుతలేదా? ప్రతి చోట జరుగుతుంది. ఎంఆర్పి పెడుతుండు, మినిమం సపోర్టింగ్ ప్రైస్. మినిమం సపోర్టింగ్ ప్రైస్ కంటే బయట అమ్మే రేట్ ఎక్కువ ఉంటుంది. మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎప్పుడు బయట ప్రైస్ పోయినప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు, కానీ ఎప్పుడు బయట ప్రైసే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, మొన్న దానికి మాడి పండుగకు 4 రూపాయలు ఇచ్చారు ఫస్ట్ టైం. అంతేగాని అట్లా ప్రతి పంటకు ఈరోజు బ్రోకర్లతో చచ్చిపోతున్నాం. ఇది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. ఎందుకంటే నాకు నేరేడు ఉంది, నువ్వే చూసి మీరు లాస్ట్ టైం వచ్చేప్పుడు చూశారు, మోర్ దెన్ 50% నేలపాలు అయిపోయింది. ఏం చేయాలా? బ్రోకర్ మన ఇష్టం. సార్, ఈ నుంచి నేను మార్కెట్ పంపిస్తే వాడు డిమాండ్ ఉంటే అమ్మేస్తాడు. ఏమాత్రం ఏదో వచ్చినా కూడా ఈ పురుగు ఉందని ఇంకోటి ఉందో మీ బండి అక్కడి నుంచి మద్రాసు నుంచి తీసుకుపోండి అంటారు. మేము తీసుకుపోలేను, ఆడికి వదిలిపెడుతున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని సెట్ రైట్ చేయాలి కదా. రైతుని ఎట్లా దీన్ని తీసుకురావాలి, దీనికి ఎట్లా సేఫ్ గార్డ్ చేయాలి, ఎట్లా మినిమం ఇన్కమ్ రావాలి. ఈరోజు ప్లస్ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి వచ్చినప్పుడల్లా పోతున్నాము, పంటలు నాశనం అయిపోతున్నాయి. ఏమి ఇస్తారు సబ్సిడీ, ఏమి ఇస్తున్నారు మీరు వానికి అని నేను అనకూడదు రాజకీయంలో ఉండి. ప్రాక్టికల్గా చూస్తే నథింగ్ వస్తే ఎందుకు అంత అన్హ్యాపీగా ఉంటాడు? సార్, మీరు పండించిన పంటలు, రైతులు పండించిన పంటలే మార్కెట్లోకి తీసుకెళ్తే బండి కొట్టు మీద పెట్టి అమ్మేవాడు కూడా ఫిక్స్ రేట్ అంటున్నాడు. కానీ అదే రైతు పండించినటువంటి రైతు రేట్ ఎందుకు ఫిక్స్ చేయలేని పరిస్థితికి కారకులు ఎవరు? నేను నేరేడు నా దగ్గర తీసుకుపోయేది 40 రూపాయలు, నిన్నటి దాకా తీసుకుపోయినది 30 రూపాయలు 40 రూపాయలు తీసుకుపోయిండు. వాడు అమ్మినది 200 250 రూపాయలు. నేను రాత్రి అని తెంచి కట్ చేసి పెడతాను వానికి, వాడు పొద్దున కల్లా వాడు అమ్ముకుంటాడు 250 రూపాయలకు. నాకు వచ్చేది 40 రూపాయలు సంవత్సరం అంతా కష్టపడితే. అది కూడా వాని దయాదాక్షిణ్యాల మీద. ఏమి ఇస్తాడు ఏమో తెలియదు. అడిపోయిన తర్వాత వస్తాడు, సడన్గా చిన్నగా ఉంది నీ కాయ అంటాడు, లేకపోతే పురుగు ఉంది అంటాడు. ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాము. అన్న బేసిక్గా హార్టికల్చర్కు రైతులు బాగుపడాలి అంటే మాత్రం ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండాలి. ఖచ్చితంగా ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే రైతు బాగుపడతాడు. ఈ రోజు అంత ప్రాబ్లం వచ్చింటే కూడా మామిడికి, బికాజ్ దేర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి కనుక ఎవరికోనికి అమ్ముకోగలిగినారు. అదే ఆడ ప్రాసెసింగ్ యూనిట్ లేకపోయింటే రోడ్డు మీద పారేసుకోవాల్సిన పరిస్థితి, దిబ్బలు పారేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే టమాటోకు మీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే రోడ్ల మీద పారేసుకుంటారా, లేకపోతే రేట్ ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతాయా? ఎందుకు అవుతాయి? పత్తికొండ లాంటి రైతులు రోడ్డు మీద పారేసి ఎందుకు? ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు. నేను వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళు ఇస్తే తీసుకోవాలా, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను చూసినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో. సీతాఫల్ ఇది వెరీ హ్యాపీ. పంచకవ్య సార్, ఏం సార్ దీని ఉపయోగం ఏంటి అసలు? ఇది దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ ఫర్టిలైజర్ ఫర్ ప్లాంట్స్. వన్ అండ్ ఓన్లీ, ఇది నంబర్ 1. ఇది యాక్చువల్లీ
ఆవు పేడ, సార్. ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు యూరిన్, మురిగిపోయిన అరటిపండ్లు, కొంచెం కళ్ళు వేసి 1 month 2 months నానబెట్టి మరగపెట్టాలి. నానబెట్టి తిప్పుకుంటూ రోజు తిప్పుకుంటూ సార్. తయారవుతుంది. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్. అంటే దేనికి ఉపయోగిస్తారు? Fertilizer. ఫర్టిలైజర్స్. ఇప్పుడు ఇది దగ్గర దగ్గర 40 లీటర్లు ఉంది. స్ప్రేకి అయితే 1 ml per 1 liter, 1 ml per 1 liter స్ప్రే చేయడానికి అయితే. కింద భూమిలో పోయాలంటే 10 ml. ఇప్పుడు మార్కెట్ దొరికి కూడా చాలా ఉన్నాయి కదా సార్, 10 ml ఎందుకంటే per బాగా liter. పనిచేస్తాయి. ఏది అదే వచ్చిన బాధ, అదే చెప్తున్నా కదా. మనకి అట్లా ఉంటుంది మనది. మార్కెట్లో దొరికేదాన్ని ఇవి వేరేటివి. ఇవి కొంతమంది తెలివైన వాళ్ళు, కొంతమంది ఇవన్నీ చేసుకోలేమని చెప్పేసి వాళ్ళు కూడా పంచక్క తయారు చేసి లీటర్ ఎంత అమ్ముతుండేది వాళ్ళు? 100 రూపాయలు ఏమో అమ్ముతున్నాడు కదా. 100 రూపాయలు 150 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఇంకా చేతగాని వాళ్ళు చేసుకునే పని. 150 రూపాయలు అంటే ఇది 400 లీటర్లు ఉంది. ఇది 40 లీటర్లు 50 లీటర్లు ఉంది. 40 ఇది 300 లీటర్లు. అది అంటే 100 లీటర్ల మీద ఉంది. అంటే 10,000 రూపాయలు నేను కొంటే. నాకు ఇదంతా కలిపితే 2,000 రూపాయలు అయింది. అంటే అంత తక్కువ ధర. అంటే దీంట్లో క్రిమి సంహారక మందు ఇవన్నీ వచ్చేసి కాదు, అది వేరు. దట్ ఈస్ ది డిఫరెంట్. దిస్ ఈస్ Okay. ఫర్టిలైజర్. So. మీకు అట్లా చూపెట్టాలంటే ఇంకోటి చూపెడతాను. ఎగ్ అమినోసిస్, ఫిష్ అమినోసిస్ అంటే ఆర్గానిక్. ఎగ్ తోటి కూడా మనము ఫర్టిలైజర్ చేస్తాము. ఫిష్ తోటి కూడా చేస్తాము. ఇది ఫిష్ అండ్ అమినోసిస్. సార్. ఇది 5 కిలోల చేప, 5 కిలోల బెల్లం, కొంత యూరిన్ వేసేసేసి ఒక 1 month చేస్తే ఇది వస్తుంది. ఇంకా ఇది వెరీ వెరీ హై. ఇవన్నీ దీంట్లో అమినోసిస్ అంటే ది బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దట్ బ్యాక్టీరియా విల్ గో అండ్ ఇట్స్ స్ట్రెంగ్థెన్ ద ప్లాంట్. అది డిఫరెంట్. మనం టాబ్లెట్లు వేసుకున్నప్పుడు లెట్రోమైసిన్, ఆక్సిటెట్రాసైక్లిన్ ఏవైతే తీసుకుంటామో అదే రకంగా ఇవి కూడా అన్నిటి. ఇది ఎగ్ ప్లస్ నిమ్మకాయలు. అంటే చిన్న పౌల్ట్రీ ఫామ్. ఇది పౌల్ట్రీ ఫామ్ నష్టాల్లో ఉందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఈ ఏడాది స్టార్టింగ్ లో చూసాం కదా సార్. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో నాకు కాలేజ్ చదువుతప్పుడే నాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది. సార్. నాకు అప్పుడే 6,000 గుడ్లు ఉండి, 6,000 ఎగ్స్, 6,000 లేయర్స్ ఉండి నా దగ్గర. కానీ ఇక్కడ ఉన్నది అవి కావు. ఇవి కంట్రీ చికెన్. కంట్రీలో ఇప్పుడు నల్లగా ఉండేదంతా కడక్నాథ్. కడక్నాథ్ దాని కాలు నల్లగా ఉంటుంది, దాని చర్మం నల్లగా ఉంటుంది, దాని నాలుక నల్లగా ఉంటుంది. ఎవ్రీథింగ్ దాని మాంసం కూడా నల్లగా ఆల్మోస్ట్. అది వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్. దీనికంటే 30 to 35% మోర్ ప్రోటీన్ వాల్యూ దానికి ఉన్నది. ఆ పక్కన ఉంది సువర్ణ, సోనాలి పక్కన ఉన్నది సోనాలి బర్డ్స్. అది వచ్చేసేసి సోనాలి లోకల్ వెరైటీస్లో కొంత డెవలప్డ్ హైబ్రిడ్ అన్నట్టు. అది మీకు ఆల్మోస్ట్ మీకు 150 నుంచి 170 గుడ్లు పెడుతుంది. 150 నుంచి 170 గుడ్లు పెడతాయి అవి. ఏమంటే రైతుకు ఉండాలా, మా దగ్గర ఉండాలా, నాకు ఎరువు వాడుకుంటా, పోసిన వాళ్ళు కొన్ని వచ్చి పెడతారు. ఈ కంట్రీ ఇవి. పౌల్ట్రీలో వచ్చేటప్పటికి నీకు 10,000 20,000 పెట్టి 5 పైసలు గుడ్డు తగ్గిందంటే కూడా వాడు ఎత్తిపోతుంటాడు. కాస్ట్ ఆఫ్ ద ఫీడ్ రేట్ చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. అంటే 5, 6 ఒక రకం ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ ఉన్న చెట్లలో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పర్సనల్గా బంగ్లాదేశ్ పోయి తీసుకొచ్చుకున్నాను. అంటే కనిపించే మొక్కలన్నీ సార్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ పోయి తెచ్చుకున్నాను. ఇవన్నీ R2, E2, క్యూజాయ్, ఆస్టిన్, అమెరికన్ రెడ్ పాలిమర్, థాయిడ్ రెడ్ ఐవరీ, BN7, తర్వాత వచ్చేసి BN4 బంగ్లాదేశ్, తర్వాత వచ్చేసి థాయ్ స్వీట్ కాటిమనీ. దగ్గర 20 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ ముందరన్న వస్తే తర్వాత అది వచ్చేసేసి ఈ తర్వాత ఒక మన టామీ హట్కిన్, మియాజాకి, ఒక R2, E2 ఎటువంటి ఫ్రూట్స్ ఒక్క దాన్ని మించిన ఫ్రూట్ ఒకటి
నేనమ్మ ఇవన్నీ నేను కావాల్సిన వేసిన ఇవి నాకు చాలా కాస్ట్లీ పడ్డాయి ఈ చెట్లు. సార్. ఇంకా రేపు అయితే మళ్ళీ రేపు తెస్తున్నా మళ్ళీ కొన్ని చెట్లు. సార్. ఆల్మోస్ట్ పెద్ద చెట్లే తెచ్చేస్తున్నా. నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. నాకు మదర్ ప్లాంట్ గ్రో కావాలా. దీనికి దగ్గర 1, 2, 3, 4, 5 ఈ 5 చెట్లకు దగ్గర 1000 కాయలు వచ్చినాయి ఈ సంవత్సరం. సార్. ఈ సంవత్సరం 1000 కాయలు వచ్చాయి టామీ హట్కిన్. అంటే ఈ చిన్న చెట్లకి ఈ చిన్న చెట్లకు ఎండు అవి ఎప్పుడు కొట్టించుకోవాలి నేను ఆ చెట్లతోటి. అవి బెనిషనా సార్? అన్ని బెనిషానే నా దగ్గర ఉండేదాన్ని. సార్. అక్కడంతా నేరేడు కంప్లీట్గా. సార్ ఎక్కడి నుంచి తెప్పించారండి? ఇది డైరెక్ట్ ఇజ్రాయెల్ నుంచి తెప్పించేటి. సార్. ఇజ్రాయెల్ నుంచి వేరే డీలర్ ఉన్నాడు. సార్. ఆయన తెప్పించుకొని ఆయన దగ్గర నుంచి నేను అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎట్లా సార్? అది అఫీషియల్ డెలిగేట్ సార్. ఇజ్రాయెల్. ఈ 2 వరుసలు ఆ 2 వరుసలు ఉన్నాయి కదా, అవి ఆర్కా రవి ఆర్కా సూర్య. ఆర్కా రవి ఆర్కా సూర్య అవి. సార్. అవి ఆర్కా వెరైటీస్ IHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్ సార్. వాళ్ళ దగ్గర తీసుకునేది. అది 150 రూపాయలు. అంటే ఇప్పుడు మీ ఫామ్ హౌస్ లో దేశ విదేశాలకు సంబంధించిన మొక్కలతో పాటు చెట్లు మొత్తం ఫార్మింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇందులో 5 రకాలు ఉన్నాయి. సార్. ఇది పింకటన్ ఉంది, ఎటింగర్ ఉంది, లామాష్ ఉంది, సార్. మల్మా ఉంది, సార్. ఎటింగర్ ఉంది. సార్ ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాతావరణానికి మన వాతావరణానికి అట్లాంటి చాలా డిఫరెంట్ కదా సార్? డెఫినెట్గా ఇది ఎందుకంటే 36 degreesలోనే వస్తుంది. సార్. కానీ ఇజ్రాయెల్ ది చేంజ్ దట్ రూట్ స్టాక్ టెక్నాలజీ అనేది ఆ రూట్ స్టాక్ టెక్నాలజీని చేంజ్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కింద రూట్ స్టాక్ వేరు, పైన గ్రాఫ్టింగ్ వేరు. ఈ కింద ఉన్నటువంటి రూట్ 58 డిగ్రీలో కూడా బతకగలుగుతుంది. సార్. సో అది బతికినప్పుడు పైదానికి అది అందిస్తుంది కదా, ఆ రకంగా దిస్ ఇస్ కాల్డ్ రూట్ స్టాక్ టెక్నాలజీ. సో మొత్తానికైతే దేశ విదేశాలకు సంబంధించిన మొక్కలు ఇక్కడ మొత్తం పెంపకం చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఒకే చోట అన్ని రకాల పండ్ల మొక్కలను మీరు చూపిస్తున్నారు. అదే తీట అంటారు దీన్ని. నవ్వతోటి పెట్టుకుని బాధతోటి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అప్పుడు నువ్వు అక్కడ ఉన్నటువంతా ఎలైట్, ఇప్పుడు చెడికి బరిగికి వస్తున్నాం మనం. నువ్వు తెంచుకొని తీసుకో, నీ చేత తెంచుకొని నచ్చే బాగా మంచి స్వీట్ ఉంది సార్. ఇంకా పచ్చిగా కనిపించిన పైకి పచ్చి కాదు, ఇది ఎల్లో కలర్ ఉంటుంది, అది రెడ్ కలర్ ఉంటుంది. ఇది ఎల్లో కలర్, ఇంకా సైజ్ తక్కువ వచ్చింది, ఇంకా వస్తుంది, ఇంకా మంచి కలర్ వస్తుంది. సార్ రాయలసీమలో ఎడారి పంటలు ఎలా సాధ్యం సార్? ఈ నీళ్ళకి అనుకూలమా ఖర్జూరానికి? రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో పండుతాయి కదా, ఇక్కడ ఏం లేదు. దీనికి ఏమంటే ఇది జూన్ జూలై లోపల పంట వచ్చేస్తుంది, ఫ్రూట్ వస్తుంది. ఇది మళ్ళీ ఖర్జూరం కావాలంటే జూన్ జూలై, ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా 42 degrees ఉండాలి సార్. మనకు ఉండదు కనుక అప్పుడే ఫ్రూట్ కింద అమ్మేస్తాం. సార్. ఫ్రూట్ కింద చాలా చోట్ల ఫ్రూట్ దొరకదు, విదేశాలకి ఇది ఫ్రూట్ కింద ఎక్స్పోర్ట్ పోతుంది. ఇంకా ఖచ్చితంగా ఉన్నాయి, ఇవి కొన్ని లేట్గా వచ్చాయి, కొన్ని ముందర వచ్చినాయి. తీసుకో. కాశ్మీర్ యాపిల్ కూడా ఉన్నాయా విదేశాల మొత్తం? ఇది కాశ్మీర్ యాపిలే. ఓకే. ఇది అర్మాన్ 99 అన్న సార్, తర్వాత ట్రాపికల్ గోల్డ్ సార్, 3 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. అంటే పాలినేషన్ కోసం వేసుకున్నాం. ఈ 3 ఉంటే పాలినేషన్ బాగుంటుంది సార్. శీతల ప్రదేశంలోనే ఎక్కువగా యాపిల్ పెంపకాలు జరుగుతుంటాయి, అక్కడ బాగా ఫ్రూట్స్ వచ్చాయి. మనం పుస్తకాలు చదివాం, ఇక మన వాతావరణ శీతోష్ణ స్థితి కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ వాతావరణంలో ఏంటి సార్? ఇది యాపిల్ రిక్వైర్స్ మినిమం 2000 to 3000 చిల్డ్ అవర్స్ కావాలి. 2000 నుంచి 3000 చిల్డ్ అవర్స్ ఉంటేనే ఆ చిల్డ్ అవర్స్ని బట్టి ఆ క్వాలిటీ, షెల్ లైక్, కలర్ ఇవన్నీ వస్తాయి. బట్ వేరే దిస్ అన్నా అండ్ డార్క్, ట్రాపికల్ డార్క్ వెరైటీ ఏవైతే ఉన్నాయో, it required only 200 hours of chilled hours. ఓన్లీ 200 hours chilled hours చాలు, మనకు జనవరి ఫిబ్రవరిలో వచ్చేస్తుంది. అంటే ఏడాదికి మొక్కేసిన ఏడాదికి వస్తుంది సార్. 2 months ఉంటే 200 hours ఎంతసేపట్లో కవర్ అవుతుంది? వాటికి 3000 hours కావాలి, 2000 to 3000 hours చిల్డ్ అవర్స్. దీనికి ఒక పెద్ద స్టోరీ, అది మీకు చెప్పాలంటే ఎట్లా వస్తుంది. అర్మాన్ 99 అతను వేసాడు. ఇది కూడా సేమ్ రూట్ స్టాక్ టెక్నాలజీ. కింద రూట్ వేరు, పైన గ్రాఫ్టింగ్ వేరు. కింది రూట్ ఈ హాట్ క్లైమేట్ని తట్టుకొని రాగలుగుతుంది.
ఆల్రెడీ నేనేం కొత్తగా వేసినది కాదు, నేను రిస్క్ తీసుకొని వేసాను. Yeah. నేను ఆల్రెడీ తెలంగాణలో వేసారు, ఆల్రెడీ క్రాప్స్ ఉన్నాయి వచ్చాయి. సరే ఇప్పటిదాకా రైతే రిస్క్లో ఉన్నాడు, వ్యవసాయమే రిస్క్లో ఉంది అన్న. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ ఈ రిస్క్ తీసుకుని ఈ వెరైటీస్ పండించడానికి మీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? నా అదే చెప్తాను, నా ఇంట్రెస్ట్. నాకు 5 లక్షలు 10 లక్షలు నష్టపోతే నాకేం పెద్ద డిఫరెన్స్ రాదు. రైతు మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయలేడు, ఇంపాసిబుల్, నో బడీ విల్ డూ. మనమేమి ఒక కాన్సెప్ట్ ఏమంటే నష్టపోతున్నారు రైతులు, ఎట్లా చేయాలా అంటే ఎమ్మెల్యేగానే ఉంటేనే సేవ చేయాలి, లేకపోతే వేరే రకంగా చేయకూడదా అనేది నా కాన్సెప్ట్. సో కావాల్సిన రికగ్నైజేషన్ నాకు వచ్చేసింది, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అంతైనా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా మాకు ఒక జిల్లా ఉంటుంది కదా, సో మనకి ఇదొక జిల్లా ఉంది మొదటి నుంచి కూడా, ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు నేను 74 నుంచి కూడా 72 నుంచి కూడా. సో మనం ఏమంటే వీఆర్ డూయింగ్ దిస్ వెరైటీస్ చూసినప్పుడల్లా నేను టెంప్ట్ అవుతాను, అరే మన దగ్గర ఉండాలా, మనం వేయాలా, ఇది ఇంట్రడ్యూస్ చేయాలా, రైతులకు పోవాలి అనేది. సో మనం వేయకుండా రైతుకు చెప్తే కాదు, వాడు తెచ్చి ఒక్కొక్క చెట్టు ఇది 200, ఇది పెద్ద కాస్ట్లీ కాదు, ఇది చెప్పినా వాడు వేసుకోవడానికి హెసిటేట్ చేస్తాడు, రాంది వీడు ఇట్లా తీసుకొచ్చి పెడుతున్నాడు, ఆ చెట్లు 1000 రూపాయలు ఎవడేయడు. నేనేం చేస్తున్నా, గవర్నమెంట్ అదే పనిగా చెప్తున్నాను ఏమంటే, ఇట్లా నేనైతే ఏ రకంగా చేశాను అట్లా మదర్ ప్లాంట్స్ వేయండి, మీరు ఇప్పుడు ద మదర్ ప్లాంట్స్. అరే ప్రపంచం ఎక్కడున్నా పోతుందేమో, ఆంధ్రప్రదేశ్ మనం ఎక్కడున్నాం, భారతదేశం ఎక్కడున్నాం మనము, ఎటువంటి వెరైటీస్ తెలుసా, రెడ్ ఐవరీ ఉంది, ఇంత పెద్దగా వస్తుంది, 1.5 కిలో, లోపల 30 గ్రాములు ఉంటుంది పిచ్చ, 30 గ్రామ్స్ ఉంటుంది, 90% ఫ్లెష్ ఉంటుంది, టీఎస్ఎస్ 22-23 ఉంటుంది. ఇటువంటి ఒకటి కాదు, తర్వాత వచ్చేసి R2E2 ఇంతలా వస్తుంది, 1 kg వస్తుంది పండు, ఇంత ఉంటుంది గ్రామ్. బనానా మ్యాంగో వస్తుంది, గుత్తులుగా వస్తుంది, దాంట్లో 2 ATM కార్డులు పెడితే ఎంత ఉంటుంది అంత ఉంటుంది పిచ్చ. స్వీట్నెస్, ఫెంటాస్టిక్ స్వీట్నెస్, నామ్డాక్ ఉంది, తింటే మర్చిపోలేవు. ఒక పండు తిన్న తర్వాత సిగ్గిడ్స్ అడుగుతావు ఇంకో పండు అన్నాని, అది మనకి ఎట్లా బెనిషాన్ ఎట్లనో థాయిలాండ్లో నామ్డాక్ అట్లా. నామ్డాక్ ఎకరాకు 600 చెట్లు వేసుకోవచ్చు, మినిమం 5 నుంచి 6 లక్షల రూపాయలు కంఫర్టబుల్గా వస్తుంది రైతుకు. కానీ మనం చెప్తే వేయడు, మనం వేసి మన కాయ పండించి ఇది రా అంటే అప్పుడు వేస్తాడు. ఆ రకంగా ఉద్యానవన శాఖ ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదంటారు? ఉద్యాన శాఖ దగ్గర డబ్బులు ఎటుంది, ఫస్ట్ వాళ్ళకి ఏబీసీడీ తెలియదు, వాళ్ళ జీతం మనకు వస్తుందా లేదా, వాడు యూట్యూబ్ చూడాడు, దేశంలో ఏం జరుగుతుందో అని తెలియదు, అవసరం లేదు, అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఏం అవసరం నాకు. 1-2 ఆఫీసర్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ 90% వచ్చామా, తిన్నామా, పడినామా అని అజీతం వచ్చిందా. సో ఉద్యానవనకి నాది ఇంత పెద్ద తోట కదా, ప్రెస్ వాళ్ళు వచ్చినంత మంది నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ రాలే. నా తోటకి ఎంతమంది అయితే ప్రెస్ వాళ్ళు వచ్చిండ్రో అంతమంది ఆ ఉద్యానవనం నుంచి ఒక నాగరాజు గారు నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఆయన వచ్చిండు, కానీ వేరే వాడు ఒకటి రాలే ఇంతవరకు దాకా. ఐ డింట్ గెట్ ఎవర్ సింగిల్ సబ్సిడీ ఫర్ ఇంత పెద్ద దీనికి వేస్తుంటే కూడా సింగిల్ సబ్సిడీ రాలేదు నాకు. కరువు నేలలో ఎడారి పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మాజీ మంత్రి ఈరాసు ప్రతాప్ రెడ్డి. మేము ఫామ్ హౌస్ అంతా కలెదిరిగాం, అన్ని చోట్ల చూసాము, డిఫరెంట్ వెరైటీస్. మీ ఇంట్రెస్ట్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు ఇప్పుడు. అప్పుడు ఫస్ట్ టైము మా ఫ్రెండ్ అనంతపూర్లో ఖర్జూరం వేసాడు. సో నేను ఒకసారి ఇట్లా ఖర్జూరం వచ్చింది, బాగా వచ్చింది, నాయుడు అని చెప్పేసి, సుధీర్ నాయుడు అని చెప్పి వేసినాడంటే జస్ట్ ఐ వెంట్ దేర్, చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి. అది తిన్న తర్వాత ఆ టేస్ట్, తర్వాత అది నాకు చాలా మంచిగా అనిపించిన తర్వాత మనం ఎందుకు రాదని చెప్పేసి నాకు ఇక్కడ కొద్దిగా మధ్య గ్యాప్లు ఉండేది. సో ఇమ్మీడియట్గా తయారు చేసుకొని అప్పుడు నిజాముద్దీన్ అని చెప్పేసి ఈజ్ ఇంపోర్టర్, అక్కడి దగ్గరనే ఉంటాడు, మన తమిళనాడు, ఆయన దగ్గర పోయా. అయితే ఈ సైడ్ 4500 రూపీస్ ఒక ప్లాంట్, 2 గడ్డి మొక్కలు ఇంత ఉంటే అంత ఉంటాయి. సో మొత్తం యూఏఈ నుంచి వస్తాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి. సో ఫస్ట్ టైం అక్కడ చూస్తే నాకు అప్పుడు పొరపాటు ఏం జరిగిందంటే, నాకు ఎలైట్ రెడ్ కలర్లో చాలా బాగుండింది. తర్వాత ఎలైట్ 250 చెట్లు తీసుకొని బరీ కావాలంటే, బరీ అంటే ఇవి, ఇట్ హ్యాస్ గాట్ మోర్ డిమాండ్ దానికంటే కూడా.
బరీ ఒక 150 తీసుకున్నాను. తీసుకుంటే తర్వాత వీడికి వచ్చిన తర్వాత అన్నాడు, సార్ బరీ 150కి వేరే వాళ్ళ తోట కొట్టేస్తున్నారు, డైరెక్ట్ చెట్లే తీసుకొచ్చి పెడతాను, 4 years ప్లాంట్స్ అవి పెట్టేద్దాం సార్ అని. ఓకే, నీకు అవి వచ్చే లోపల ఇవి వస్తాయి అన్నాడు. ఎలైట్ వచ్చే లోపల బరీ వచ్చేస్తుంది అన్నాడు. ఇంకా మనం సర్లే బతుకుతాయంటే బతుకుతాయి సార్, నాది గ్యారంటీ, పోతే నేను చెట్లు ఇస్తాను. బట్ ఎంత అంటే 8,000 రూపాయలు చెప్పాడు. 8,000 రూపీస్ పెట్టి 150 చెట్లు తీసుకుంటాను, 150 ప్లాంట్స్. ఇమాజిన్ ఆల్మోస్ట్ ఎంత అయిందో. ఆ పెద్ద ట్రాలీ కేసు తీసుకొచ్చాడు. నేను ఇక్కడ పెద్ద ప్రొక్లైనర్ పెట్టి పెద్ద పెద్ద ట్రాక్టర్ అంత లోడ్ గుంతలు కొట్టించి, కొత్త మనకు తెలియదు, అక్కడి నుంచి ఉసికి అంత తోలిచ్చా. శాండ్లు పెట్టాలేమో, శాండ్లు వస్తాయేమో అని. మామూలుగా ఎడారులు పండుతాయి కదా, ఇసుక ప్రాంతం పెద్ద అనుకున్నా. దాని నిండా శాండ్ మట్టి అది నింపి పెట్టేసి దాన్ని పెట్టా. నాకు ఏబిసిడి తెలియదు దాని గురించి. చెట్లంతా కట్టేసి ఇచ్చాడు, కింద ట్రిమ్ చేసి ఇచ్చాడు చెట్లు. ఇచ్చిన తర్వాత ఒక 1 monthకు చూసేటప్పటికి దగ్గర దగ్గర చెట్లన్నీ పడిపోతున్నాయి ఆకులు. ఏమరా అంటే దానికి డైనోసరస్ అని కొమ్మ పురుగు దాన్ని అటాక్ అయింది. దానికి వీడు చెప్పలే నాకు, ఇట్లా దీనికి వస్తుంది, దీనికి మందు కొట్టాలా అని. నేను అదే కట్టి పెట్టాలేమో గాలికి పోకుండా అని చెప్పేసి తిప్పకుండా పెట్టాను. సార్ ఇట్లా అయింది అని చెప్పేటప్పటికి తొందర తీయండి అంటే, నా దగ్గర చూపెడతాను, ఇప్పుడున్న తోటకు దానికి మొత్తం పోయింది అసలుకి యాక్చువల్గా. అప్పటికప్పుడు మళ్ళీ నేను బరిగా పోయి మందు తీసుకొచ్చి దాని నిండా చెట్టంతా తడిపి సుడిలో పడితట్టు కొట్టి, సో ఐ కెన్ కొన్ని ఒక 70 ప్లాంట్స్ పోయి, పెద్ద ప్లాంట్స్ 70 ప్లాంట్లు పోయాయి. ఒక 80 ప్లాంట్లను బతికించుకున్నాను, 80-90 ప్లాంట్లు బతికించుకున్నాను. అంటే తెచ్చి దాంట్లో సగం వెళ్ళిపోయాయి. పోతే బట్ రీప్లేస్ చేశాడు. ఏం రీప్లేస్ చేస్తాడు? చిన్న చెట్టు రీప్లేస్ చేశాడు. అంటే 4,500. నేను పెట్టినది 8 లక్షలు, వాడు ఇచ్చినది 4. సరే ఇంకా అప్పటికి వేసినాము. బట్ నాకు అదృష్టం ఏమంటే, నాకు థర్డ్ ఇయర్ కంటే నాకు క్రాప్ వచ్చేసింది. చిన్న చెట్ల, పెద్ద చెట్లు ఎట్లా సెకండ్ ఇయర్కి వచ్చినాయి, నాకు అంత బాగా రాలేదు. కానీ చిన్న చెట్టు థర్డ్ ఇయర్కి వచ్చింది. థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి పిచ్చికి వచ్చింది, మామూలుగా రాలేదు. చెట్టుకు 300-350 కేజీలు వచ్చింది. ఒరిజినల్ ల్యాండ్ ఏదో వచ్చింది. రేటు కూడా 100 రూపీస్, 120-130 పోయింది. ఇది 130 కూడా అమ్మాయి. సెకండ్ ఇయర్ కూడా బాగానే పోయింది. థర్డ్ ఇయర్ బాగానే పర్వాలేదు, క్రాప్ కొద్దిగా. ఫోర్త్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎండలు, విపరీతమైనటువంటి ఎండలు. ఈ కాయ అంతా క్రాక్ ఇచ్చింది, క్రాక్ ఇచ్చి అమ్ముకోలేకపోయారు, పోలేదు. తర్వాత సైమల్టేనియస్గా బరీకి బాగానే ఉంది. కానీ ఎలైట్ మాత్రం రేట్ 100 రూపీస్ 80 నుంచి 50 నుంచి 40కి వచ్చింది. ఇది ఎక్స్పోర్ట్ ఉంది, దానికి ఎక్స్పోర్ట్ లేదు. దానికి అవే ఎక్కువ చెట్లు ఉన్నాయి. తర్వాత ఏం చేశాను, ఇది ఎట్లా రా అని చెప్పేసి మళ్ళీ 160 ప్లాంట్స్ మళ్ళీ తెప్పించారు. ఇంకా కొన్ని చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి, అవి కూడా మధ్యలో తీసేసి తెచ్చి మొత్తం 650 చెట్లు వస్తుంది. సరే, హ్యాపీయా నాట్ హ్యాపీయా కాదు, ఐఎమ్ గెటింగ్ క్రాప్. నాకు ప్రాబ్లం లేదు, వస్తుంది. ఒక 10-15 వస్తుంది, దీని మెయింటెనెన్స్ దీనికి సరిపోతుంది. కానీ ఈసారి పంట పండించి అమ్ముకోలేకపోయా. ఎలైట్ మార్కెట్ రాలేదు, సడన్గా లేటుగా వచ్చింది, వర్షము. సార్ మీలో డిఫరెంట్ యాంగిల్స్, ఒకవైపు రాజకీయం, ఇంకోవైపు వ్యవసాయం, ఇంకోవైపు సినీ రంగం ఏంటి సార్? సినీ మధ్యకాలంలో ఎవడైతే నాకేంటి సినిమాలో అలా కనిపించారు, అసలు మీ సినీ రంగం పట్ల మీ మక్కువ ఏంటి? అంటే సినీ రంగం అని కాదు, నేను చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. అంటే నా సిస్టర్, నా మిస్సెస్ గోవిందరాజు స్వామి అని చెప్పేసి ఇది డ్యాన్స్ మాస్టర్. నేను రోజు వదిలిపెట్టడానికి పోవాలి, నేను ఆ పని అది. వీళ్ళని వదిలిపెట్టేది నేను కూడా ఎందుకు చేరాదు అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా గంటన్నర ఊరికి ఉండాలి కదా. ఆ గంటన్నర అవుతుందన్న దిత్తుతో తగడ దింతా అని చెప్పి వాళ్ళతో నేను కూడా వదిలిపెట్టాను. వాళ్ళతో కొన్ని రోజులు చేసిన తర్వాత సంభవం కొంత ఇంట్రెస్ట్ ఉంది బేసిక్గా. అక్కడి నుంచి నాకు స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అప్పుడు గ్రామ్ ఫోన్ పెట్టేటోళ్ళు, రికార్డ్ డ్యాన్స్లు. రికార్డ్ పెట్టగానే నేను, మా సిస్టరు,
యూస్ టు గో పర్ఫార్మెన్సెస్. అట్లా దగ్గర దగ్గర ఒక మోర్ దెన్ 100-150 మీద ఇచ్చి ఉంటాం. ఎక్కడ జరిగినా నాయన ఎమ్మెల్యే కదా. ఓ మీరు చిన్న విద్యారంగంలో ఉన్నప్పుడే కళారంగం పైన దాంట్లో చిన్న కాలేజ్ ఉన్నప్పుడు డ్రామాలు, మోనో యాక్షన్ అవన్నీ మామూలుగా. ఈ క్లాస్లో అంటే మనం కొంచెం హీరోల మాదిరి అన్నిట్లప్పటికి. ఎందుకంటే నేను 55 నా 1950 నాది డేట్ ఆఫ్ బర్త్. 56లో 55-56 ఐ స్టడీడ్ ఇన్ పబ్లిక్ స్కూల్. జాగీర్దార్ స్కూల్ నుంచి అప్పుడే పబ్లిక్ స్కూల్ అయింది. సో అప్పటికే మనకి ఏబిసిడీలు వచ్చాయంటే ఇంకా అప్పుడు ఇంకా స్కూల్లో కొంచెం ఎక్కువనే కదా, కాలర్ గీలర్ ఎత్తుకొని తిరుగుతుంటాం కదా. నాయన ఎమ్మెల్యే 55. టీచర్స్ కూడా కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఫోకస్ ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు ఇంత పెద్ద క్యారియర్ వచ్చేది టీచర్లు అనేటోళ్ళు. వచ్చింది నా క్యారియర్, ఇంకా తినేసి పండుకోరు అంటుండే. ఎందుకలా ఎట్లా అంటుండే అంత అంటే నా క్యారియర్ తోటి ఒక 3-4 తింటుంటారు. నేను ఒక్కనే కాదు, నా 3-4 సరిపోతుంది. మీరు మీ దోస్తులందరూ అందరు కలిసి తిరిగేటోళ్ళు తినేటోళ్ళు. అది ఒక కాలేజ్. అందులో మాకు 5 స్టార్ 2 స్టార్ 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చేటి, స్టార్స్ ఇచ్చేటివి. సో స్పోర్ట్స్లో మొదటి నుంచి కూడా నేను వెరీ యాక్టివ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను 100 మీటర్స్ మాత్రం రైట్ ఫ్రమ్ స్కూల్స్ టు కాలేజ్ ఎమ్మెల్యేస్ దాకా ఎవరు బీట్ చేయలేదు ఈరోజు దాకా. అప్పటికే నాది రికార్డ్, ఇట్స్ రికార్డ్. అండ్ నేను మీ తెలుగుదేశం గేమ్స్లో కూడా నాకు దగ్గర 23 ప్రైజెస్ వస్తాయి, అన్ని ఫస్ట్ ప్రైజ్ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అంటుండే, నీకోసం మేము స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం, తీసుకోపో అని చెప్పి అదే చూపెడతాను. ఐ ప్లే షటిల్, టెన్నిస్, క్రీడా రంగం పైన కూడా మంచి ఇది. నేను మొదటి నుంచి బేసిక్ నా మెయిన్ గేమ్స్. చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్నే 5 గంటలకు లేయడం, రన్నింగ్ చేయడం, జాగింగ్ చేయడము, క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ మై స్కూల్ వాజ్ నెంబర్ 1, నాంపల్లి మల్టీపర్పస్ హై స్కూల్. సో ఐ వాజ్ ప్లేయింగ్ సెంటర్ ఫార్వర్డ్ ఫర్ దానికి కూడా, ఆ స్కూల్ దానికి కాలేజ్ కూడా. కొంచెం ఎట్లయినా ఎమ్మెల్యే కూడా కంటే కొంచెం ఉంటుంది, కొంచెం ఆట తక్కువైనా కూడా ఇచ్చి ఛాన్సెస్ ఇస్తారు కదా, ఛాన్స్ ఇస్తారు గేమ్లో, ఇది లేకపోయినా. బట్ బేసిక్గా ఐ వాజ్ ఎ గుడ్ ప్లేయర్. నాట్ దట్ రికమెండేషన్ కాకుండా కూడా ఆ టీచర్లు కొట్లాడుకుంటారు, నా హౌస్లో ఉండాలంటే నా హౌస్లో ఉండాలని. ఎల్లో హౌస్, గ్రీన్ హౌస్ అట్లా హౌసెస్ పెట్టి టీచర్స్ ఉంటున్నారు కదా. నేను అంటే నా 2-3 ప్రైజెస్ మాత్రం గ్యారంటీ. 100 మీటర్, 200 మీటర్ లాంగ్ జంప్, హై జంప్ గ్యారంటీ. సో స్పోర్ట్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు హెల్త్ కింద ఉన్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గేమ్. నేను మొన్నటి దాకా కూడా టెన్నిస్ అండ్ షటిల్ కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ నేను జస్ట్ ఒక 4-5 months దాకా కూడా ఎవ్రీడే ఐ యూస్ టు వాక్ 15,000 స్టెప్స్ ఎవ్రీడే. అండ్ టెన్నిస్ ఆడుతుంటే ఇప్పుడు ఏమంటే ఈ టెన్షన్ తోటి అన్ని బంద్ చేసిన. ఈ టెన్షన్ అంటే ఇదే తోట. నేను ఎక్కడ పోయినా నా కార్లో నాకు టెన్నిస్ కిట్ ఉంటుంది. ఈవెన్ గో బెంగళూరు ఆల్సో ఇలా క్యారీ మై టెన్నిస్ కిట్. అక్కడ కూడా క్లబ్లోనే దిగుతాను టెన్నిస్. సో ఆ రకంగా స్పోర్ట్స్ అంటే. ఇక రిగార్డింగ్ ఈ ప్రోగ్రాంలోకి వచ్చేటప్పటికి పిక్చర్లో కంటేటప్పటికి ఎట్లా అంటే, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం మాకు దీన్ని ఈ ఎవ్రీ బడ్జెట్ సెషన్స్కు ఈ డ్రామాస్ ఇవన్నీ వేస్తాం. నేనే లీడ్ తీసుకుంటా జనరల్గా. నన్ను చూసిన తర్వాత ఆయన వచ్చేసి అరే మా పిక్చర్ ల్యాక్ చేయరాదా అని చెప్పేసి యాజ్ గివెన్ 1 పోస్ట్. ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ మన చనిపోయాడు కదా సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత మా యూత్ కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు, ఈజ్ అ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. తర్వాత మన కవిత అండ్ వాడి మొగుడు మన రాజశేఖర్, వాళ్ళు హీరోయిన్. వాళ్ళు అప్పుడు దాకా ఫ్లాప్. అది ఆ పిక్చర్ తోటే వాళ్ళ టర్నింగ్ పాయింట్. ఎవడైతే నాకు ఎట్లా 100 days జీవిత అండ్ రాజశేఖర్ 100 days నడిచింది మూవీ. ఇక దాంగానే మళ్ళీ వేరే నెట్ట కుమార్ వచ్చేసి నా దాంట్లో ఒక దాంట్లో యాక్ట్ చేయ ఉన్నాడు. ఆయన ఒక పిక్చరు టెలిఫోన్ అని ఒక ఇంగ్లీష్ మూవీని కాపీ చేశారు. ఆ మొత్తం టోటల్ మూవీ నాదే, నేనే. అదైన తర్వాత వేరే ఫ్రెండ్ వచ్చేసి చిరంజీవి అని ఒక దాంట్లో ఇది ఇచ్చారు, కాస్త దాని మీద బేస్ చేసుకుని. సరే అది కూడా మనకు కొంచెం గిల్లో ఉండే, అది కూడా తీరిపోయింది. ఆ ఎలక్షన్లకు బాగా పనికొచ్చింది నాకు. ఎవడైతే నాకేంటి ప్రచారానికి ఎలక్షన్లో ఆయన పోతే వాళ్ళందరూ సార్ మీరు సీఎం చేసింది కదా సార్, మీరు సీఎం చేసింది సార్
అని చెప్పి రావడము, ఆటోగ్రాఫ్ తీసుకోవడం మా కాన్స్టిట్యున్సీలో. సో ఇట్ వాస్ సార్ నిజ జీవితంలో మంత్రిగా పో- బాధ్యతలు వహించారు, సినీ రంగంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పుడైనా సీఎం కావాలనే కోరిక కలిగింది? లేదు, నెవర్. అదే మినిస్టర్ అయితే చాలనేది. ఆ మినిస్టర్లు కూడా స్పోర్ట్స్ అండ్ లానే ఎక్కువ ప్రయారిటీ ఉండాలని నాకు. స్పోర్ట్స్లో మొదటి నుంచి కూడా అది ఇదే. మనకు ఫిజికల్ డైరెక్టర్స్ లేరు, గ్రౌండ్స్ లేవు, పిల్లలందరూ ఓన్లీ మల్టీ స్పోర్ట్ బిల్డింగ్లో చదువుకుంటుండ్రు. అదొక కాన్సెప్ట్ అప్పుడు మనకు, వీళ్ళకి ఎట్లా చేయాలని. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ హ్యాండ్స్ మన చేతిలో లేదు, అన్ని మల్టీ స్పోర్ట్ బిల్డింగ్లో జరుగుతున్నాయి. ఇంత పెద్ద దేశం ఉండి ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చుకోలేకపోతున్నామే అనేది ఒకటి. స్విమ్మింగ్లో మనకు ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ చేస్తాం, ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఒక్క గోల్డ్ మెడల్ కాదు కదా, బోర్డు మీద కూడా ఎక్కం. అన్ని చైనాకి ఎక్కువ ఉంటాయి. బోర్డు కూడా ఎక్కము. వాళ్ళకి అక్కడ ఏది ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. ఏది చేస్తున్నాం, ప్రతి దాంట్లో స్కాము. నేను చూసాం కదా, హెచ్ఎస్ఐ మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక్కొక్కటి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాడు ప్రెసిడెంట్గా, తిని పారేసినారు. క్లబ్బులు వచ్చి 200-300 క్లబ్బులు ఏముంటే 250 క్లబ్బులు హైదరాబాద్. మొత్తం తెలంగాణ అంతా కలిపితే 60 క్లబ్బులు ఏమున్నాయి. అందులో 30-40 క్లబ్బులు అసలు లేవు, నాన్ ఎగ్జిస్టింగ్. 5-6 ఎట్లా డెవలప్ అవుతుంది? ఎక్కడికి ఆడ కరప్షన్, స్పోర్ట్స్లో కరప్షన్, అగ్రికల్చర్లో కరప్షన్, ఏది వదిలిపెడతలేరు. ది బేసిక్ కారణం ఏంటి? వై దిస్ లా? మీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇది చేశారా, మాట్లాడారా? మీ సీఎం దృష్టికి తీసుకెళ్లారా ఇలాంటి సిచ్యువేషన్? సీఎం దగ్గర దృష్టికి తీసుకుపోయినందుకే కదా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో లా నేను ఉందనుకో, లా మినిస్టర్ ఉన్నందుకే ప్రతి పీపీకి, జీపీకి, ఏపీపీకి అందరికి వాళ్ళ శాలరీస్ 2 times 3 times చేసిన వాళ్ళకు. ఈరోజు జిల్లాకు ఒక కోర్టు తీసుకొచ్చిన, 107 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పోతుంటే నథింగ్ డూయింగ్, మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి సీఎంతో కొట్లాడి తీసుకున్నా. ఈరోజు దగ్గర 3 కోట్ల కేసెస్ పెండింగ్ ఇన్ ద సిటీ సివిల్ కోర్టులలో ఉన్నాయి. 2 లక్షల కేసెస్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు జస్టిస్ జరుగుతుంది? జస్టిస్ డిలేడ్ మీన్స్ డినైడ్. ఇప్పుడు ప్రతి చోట హైకోర్టులో ఎప్పటికి 30% జడ్జెసే ఖాళీగా ఉంటారు. ఇక ఎప్పుడు జరగాల? అడ్జర్న్మెంట్ మీద అడ్జర్న్మెంట్లో. సో ఆల్ దిస్ థింగ్ ఇవన్నీ ఫైట్ చేస్తే ప్రతి జిల్లాకు ఒకటి కోర్టు ఇప్పగలిగాను, ఇంక్లూడ్ చేయగలిగాను, స్టైఫండ్ ఇప్పగలిగాను, బుక్స్కి ఇప్పగలిగాను. ఎందుకంటే నాకు కిరణ్ కాదనిపోతుండే నేను ఏది అడిగినా. యూస్ టు బి నేను కోర్టు తీసుకున్న పోర్ట్ఫోలియో అది లా అండ్ స్పోర్ట్స్, ఆర్డబ్ల్యూఎస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కావాలని, రూరల్ డ్రింకింగ్ వాటర్. సో లా తర్వాత నాకు ఎండోమెంట్స్ ఇస్తే కూడా మధ్యలో తీసుకొని నాకు వద్దు సార్, నేను దీంట్లో న్యాయం చేయలేను, ఇది కకృతి పడేవారం, దేవుణ్ణి మోసం చేయాలని, తప్పుడు సమాచారం చెప్పాలి అసెంబ్లీలో అని చెప్పి నాకు ఇచ్చి వదిలేసుకున్నాను. అన్ని అబద్ధాలు చెప్పాలి ఆడ. సో ఇప్పుడు వ్యవసాయ రంగం చూస్తున్నారు, వ్యవసాయ రంగంలో ఉన్న ఇబ్బందులు స్వయంగా అనుభవిస్తున్నారు. మీరు రాజకీయ రంగంలో ఉన్నటువంటి తప్పులను ప్రశ్నించారు, రిఫార్మ్స్ కోసం ట్రై చేశారు. సో ఈ మీ రాజకీయ జీవితంలో కావచ్చు, ఇటు వ్యవసాయం కానీ మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటారు? ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయ్ ఇట్, ఎవ్రీ మూమెంట్. ఇది ఏదైనా కాకుండా ప్లస్ ఆర్ మైనస్ అని ఇష్టంతో చేస్తే కష్టం ఉండదు. కష్టంగా చేస్తేనే, ఇష్టం లేకుండా చేస్తే అన్ని కష్టంగానే ఉంటాయి. వాట్ ఎవర్ ఐ డూ నా ఇష్టంతో చేస్తాను. లేకపోతే వద్దురా బాబు, హ్యాపీగా వండుకుందాం. మీరు రాజకీయ రంగం గురించి కానీ లేకపోతే ఇటు వ్యవసాయ రంగం నుంచి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు పబ్లిక్? రోజుకు రాజకీయాలు క్షీణిస్తున్నాయి, వాల్యూస్ పోతుంది. ఈరోజు ఫైనాన్సర్స్ కానీ ఎవడే కానీ అడ్వకేట్కు, పాలిటీషియన్కు లోన్ ఇవ్వమంటే మా పరిస్థితి ఏంటి? మాకు చదువు రాకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా మమ్మల్ని ఎమ్మెల్యేకు నిలబడడానికి మాకు అర్హత ఇచ్చారు. ఎందుకు? ప్రజలతో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి శాసనాలు చేస్తామని. అటువంటి మేము ఏం చేస్తున్నాం? ఒక్కరోజు బిల్లుల గురించి డిస్కస్ చేయరు. పాస్ దాన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసి దీంట్లో గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అని కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో మారనంత వరకు
దేశం బాగుపడదు. దిస్ ఈజ్ ఎవరైనా ఓపెన్గా చెప్తాను నేను. ఇది ఇక్కడ అకౌంటబిలిటీ లేదు, లా ఆఫ్ టార్ట్స్ లేదు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఐపీసీ కానీ ఫర్ ఎవ్రీ సెక్షన్ దెర్ ఈస్ ద ఎక్సెప్షన్. వాట్ ఈస్ దిస్? ఏంది ఇది? అండ్ మన బేసిక్ దిస్ థింగ్, లెట్ 100 క్రిమినల్స్ ఎస్కేప్ బట్ డోంట్ పనిష్ ఇన్నోసెంట్. అండర్ దట్ షాడో హండ్రెడ్స్ ఆఫ్ ద క్రిమినల్స్ తయారు చేస్తున్నాం ఈ దేశంలో. హండ్రెడ్స్ ఆఫ్ ద క్రిమినల్స్ తయారు చేస్తున్నాం. ఒక 3-4 ఇన్నోసెంట్లు పోతే మానే క్రైమ్ చేయాలంటే భయపడాలా? రోజు పేపర్ చూస్తే, టీవీ చూస్తే ఈ పిల్లని రేపు చేసిండ్రు, ఆ పిల్లని రేపు చేసిండ్రు, వాడిని కిడ్నాప్ చేసిండ్రు, వీని చంపిండ్రు. ఏందన్నా ఇంత భయం భక్తి లేకుండా? ఒక్కొక్క నేను ఈరోజు ఒక సిఈ, మాజీ సిఈని చేస్తే 100 కోట్లు. ఆయన పేరేమి ఈరోజు చేసిన అతని పేరు తెలంగాణ మాజీ సిఈ, చీఫ్ ఇంజనీర్, 500 కోట్లు. ఎక్కడ 1000 కోట్లు. సో ఫైనల్గా మీ రాజకీయ వారసుడు ఎవరా అంటే? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మినిస్టర్ ఉండే కానీ, ఉన్నప్పుడు కూడా కానీ, నా సెక్రటరియట్కి కానీ, లేకపోతే అసెంబ్లీకి కానీ, లేకపోతే ఆత్మకూరుకి కానీ ఎవ్వరు వచ్చేటోళ్ళు కాదు. కానీ నా డాటరు, నా కొడుకు, నా భార్య, వీళ్ళందరూ నా ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్ చేసేవాళ్ళు. ఎలక్షన్ అయిపోతేనే వాళ్ళ పనులు వాళ్ళకు. ఎప్పుడు డే టు డే బిజినెస్లో కానీ, దేంట్లో కానీ రికమెండేషన్స్ కానీ ఎప్పుడు లేదు. యూ కెన్ ఆస్క్ ఎనీబడి, ఎవరు లేరు. నేనేమంటే రాజకీయం అనేది ఒక నవ్వ. ఇది నీకు బేసిక్గా నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక బలవంతంగా మనము నా కొడుకు చేయాలా రావాలా అని తీసుకొస్తానికి ఇంట్రెస్ట్ లేకపోతే కాదు అది. అండ్ ఇది థ్యాంక్స్లెస్ జాబ్. ఇది ఓన్లీ మన సాటిస్ఫాక్షన్ కోసం చేయాల్సిందే. కానీ ఇప్పుడు దీన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తున్నాను అనుకో మా వాళ్ళు. ఇది నాకు ఎప్పుడు చిన్నప్పుడు చెప్తుండే, నాకు ఒకటి 20 ఏళ్ళ కిందట, ఏం బిజినెస్ చేస్తున్నావు అంటే రాయలసీమలో ఫ్రాక్షన్ చేస్తున్నా అన్నట్టు. అంటే ఫ్రాక్షన్ అనేది ఒక బిజినెస్ కింద. ఈరోజు ఇది కూడా ఆ రకంగా తయారైంది. రాజకీయాలు బిజినెస్ అయిపోయాయి. రాజకీయం అందరిని అనలేను, చాలా మటుకు చాలామంది. ఇది ఇప్పుడు ఎస్పెషల్లీ జిగదారిపోతున్నాయి ఈ పరిస్థితులు గతానికి భిన్నంగా. ఇప్పుడు ఇంకా సింపుల్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎవరికన్నా ఆఫీసర్ లంచం వేయడానికి పోతే, ఏం సార్ మా భార్య బిడ్డలు ఎట్లా మంచిగా ఉండాలనుకుంటున్నారో లేదో సార్ ఏంటని. ఈరోజు లంచం తక్కువ ఇస్తే, ఏం సార్ మా భార్య పిల్లలు ఎట్లా బతకాలనుకుంటున్నారు సార్, ఇంతనే ఇచ్చేది. మారిపోయింది డెఫినేషన్. అండ్ క్రైమ్ రేట్ మారిపోయింది, క్రైమ్ మారిపోయింది. పూర్వకాలం ఒక దొంగతనం చేయాలంటే వాడు అమావాస్య తీసుకొని, నిక్కర్ వేసుకొని, బొగ్గు పూసుకొని, ఆందెం పూసుకొని, గుణపారం పెట్టుకొని, రాత్రంతా కన్నం వేసి, వాడు ఇంట్లో దూరి ఏదో కన్నం వేసి ఏదో దొంగతనం. ఇప్పుడేం లేదు, హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని వైట్గా మంచి సూట్ గీట్ వేసుకొని, ముందర కంప్యూటర్ పెట్టుకొని బ్యాంకులో డబ్బులు దోచేస్తున్నాడు. సో ఇట్స్ ఎ నీడ్ టు చేంజ్ యువర్ గవర్నమెంట్. లాస్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంకా సింపుల్గా మీకు చెప్పాలంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిని 0.5 మాత్రమే దిగింది కోడికత్తి. ఒక చుక్క రక్తం వచ్చింది అంతే, ఒక చుక్క రక్తం. మీరు చూసారో లేదు? మనం ఇది అటెంప్ట్ మర్డర్ పెట్టేసి ఒక ఎస్సీ అమాయక పిల్లోని 5 సంవత్సరాలు బెయిల్ రాలేదు కదా పిల్లోనికి. 5 సంవత్సరాల తర్వాత గిల్టీయా నాట్ గిల్టీయా కూడా ప్రూవ్ చేయలే, బయటకు వచ్చాడు. వానికి ఎవడు కంపన్సేట్ చేయాలా ఆయన లైఫ్ను? ఆ వాల్యుబుల్ 5 ఇయర్స్ని ఎవడు ఇవ్వాలా? వెనక్కి ఎవడు ఇవ్వాలా? బికాజ్ ఇది ఎస్సీ, డబ్బులు లేవు కనుకనా. అదే ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇస్తే 3 నెలల లోపల బెయిల్ వస్తుంది, 3 మంత్స్లో బెయిల్ వస్తుంది. ప్రజలు పోయి దండలేసి ఊరేగింపు చేసి తీసుకొస్తారు అన్ని. ఒక ఎంపీ అరెస్ట్ చేయడానికి పోతే సిబిఐ, అక్కడ కార్యకర్తలు అడ్డం ఉన్నారని వెనక్కి వస్తారా? ఇంకా వీళ్ళు పాకిస్తాన్ తోటి ఏం కొట్లాడతారబ్బా? అదే చంద్రబాబు నాయుడు గారిని మాత్రం అంతమంది ఉండగా కూడా తీసుకోపోగలుగుతారా? అంటే ఏంటి వేర్ ఇస్ దిస్? ఎక్కడ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఓ డబ్బులు ఉంటే ఒక న్యాయం, పవర్లో ఉంటే ఒక న్యాయం. 11 కేసులు ఉన్నాయి, ఇంతవరకు దాకా రావటం లేదు, చేయటం లేదు. ఏమబ్బా ఓటు చేస్తాడు అర్థం కాదు. సో సూటిగా 2 మాటల్లో వ్యవసాయ రంగాన్ని గురించి ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీ అనుభవంలో? ఫస్ట్ బ్రోకర్స్ వ్యవస్థను పోవాలా. బ్రోకర్ వ్యవస్థలో మేము నాశనం అయిపోతున్నాం. కోల్డ్ స్టోరేజెస్ గవర్నమెంట్
కోఆపరేటివ్ సిస్టమ్స్లో పెట్టాలా, తర్వాత వచ్చేసేసి మినిమం ప్రైస్ ఎక్కడ ఉందో అవి ఇవ్వాలి, సబ్సిడీస్ ఇవ్వాలి. మేము ఇంత కష్టపడుతున్నాం, నువ్వు వచ్చేసి ఈ లేబర్కి నాకు రోజుకి వీళ్ళ మీద 5,000 రూపాయలు అవుతుంది. ఆడ 200 రూపాయలు ఆడ కూర్చొని పనికి 6-10 కింద కూర్చొని పోతున్నాడు. వాళ్ళని మాకు ఇవ్వచ్చు కదా, మీరు 200 ఇవ్వండి, మేము ఒక 200 ఇస్తాము. నాకు మేజర్ ఖర్చు వీళ్ళదే కదా, నాకు గడ్డి గుత్త తవ్వడానికి, దీని చేయడానికి, చెట్లు నాటడానికి, ఇవి చేయడానికి. ఎన్ఆర్జీఎస్ వలన మీరు కొద్దిగా ఇవ్వండి, మేము కొద్దిగా ఇస్తాం. అంటే వ్యవసాయ రంగానికి ఎన్ఆర్జీఎస్ మళ్ళీ అటాచ్ చేయండి. ఇంకా మా పాప అటాచ్ చేయండి. ఎందుకు డబ్బులు అంతా వేస్ట్ అవుతున్నాయి, ఏమవుతుందని. ఈరోజు ఎక్కడ ఫ్రీగా ఎవ్వడు లేడు. వీళ్ళతో అపాయింట్మెంట్ తీసుకోవాలి నేను. వస్తారా తల్లి, ఈరోజు వస్తారా, రేపు వస్తారా అని. ఈరోజు కాలేదులేండి, మాతోటి కాదులేండి వీళ్ళను. అట్లాంటి వీళ్ళకి ఇంకా కొన్ని 2 రోజులు డబ్బులు ఇవ్వకుండా జోలు పెట్టుకోవాలి మేము. అది చూపెట్టన్నా రావాలి వీళ్ళకు. ఇచ్చినామనుకుంటే పోరని ఆయన అంటారు. అది పరిస్థితి. మరి 10కి ఆహార పథకం ఎందుకయ్యా, దేనికి పెట్టాము? పని లేకపోతే 60 రోజులు 70 రోజులు ఎండాకాలం ఉండదు కనుక వాళ్ళకి పనికి ఆహార పథకం పెట్టాము. త్రూ అవుట్ ద ఇయర్ పని ఉంది. ఈరోజు మా పరిస్థితి ఏంటి? వరి మండలు వచ్చినాయంటే ఒకరు దొరుకుతారా, వీళ్ళు ఒకరు దొరకరు. వస్తారమ్మా? వరి మండి ఉంటే రారు కదా, ఎందుకంటే ఎవరికి వాళ్ళు గుత్తలు తీసుకుంటారు, ఎవరికి వాళ్ళు ఉంటుంది వరి మండలు ఉంటే. అంటే వరి మండలు ఉన్న రోజు మేమంతా ఇట్లా చూసుకుంటూ ఉండాలి అంతే. సో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేస్తే డైరెక్ట్ వాళ్ళే ఇది చేసేటట్లు ఉండాలి. మిగతా దేశాలు చేస్తలేవా? మామిడికాయను కూడా వాళ్ళేం డ్రై చేస్తున్నారు పర్మనెంట్గా, సీజన్ అన్సీజన్ కూడా ఉండడానికి. దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ ఇన్ దట్ వే. నేను చెప్తాను కదా, మొత్తం జిఎస్టీ వచ్చేదంతా రైతుతోటే. రైతుకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. దీనికి ఏదో ఖర్చు పెట్టి ఒక రైతు చేస్తే పెద్దగా చెప్పుకుంటారు, ప్రతి గొప్ప చెప్పుకుంటారు. మేము రైట్ ఆఫ్ చేస్తాం, నిన్ను ఎవరు రైట్ ఆఫ్ చేయమంటున్నారు బాబు? మావి రుణాలు మేము కడతాం, డబ్బులు కడతాం మేము. మాకు ఇచ్చినటువంటి సరైన గిట్టుబాటు ధర ఇవ్వు. మా పంటకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే మమ్మల్ని ఆదుకో చాలు. మమ్మల్ని లక్షల కోట్లు మా కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు. సీడ్ ఏందన్నా డూప్లికేట్ సీడా? మొన్ననే నా ఇంటికి వచ్చారు నా ఊరోళ్ళు, డూప్లికేట్ సీడ్ ఇచ్చాడు, పండలేదు. ఏం యాక్షన్ తీసుకుంటున్నావు అన్ని? ఏం తీసుకున్నావు? నేను పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా దే డింట్ ఈవెన్ కేర్. వాడిని ఎంటిగా కూడా బిక్కోలేకపోయినాం, ఎంటిగా కూడా. మంది ఎంత నష్టపోయారు రైతులు. వాని పీడీ యాక్ట్లు ఎందుకు వారే లోపల? పెస్టిసైడ్స్, రాంగ్ పెస్టిసైడ్స్ ఇస్తున్నావు, డూప్లికేట్ పెస్టిసైడ్స్. వాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నావు? కిలోకు ఫర్టిలైజర్లో కిలోకి 2 కిలోలు కొట్టి పారేస్తున్నావు, ఏం యాక్షన్ తీసుకుంటున్నావు? ఇంకా మమ్మల్ని ఏం స్ట్రెంథన్ చేస్తావు నువ్వు? నాకు ఇచ్చే పెస్టిసైడ్ బాగలేదు, నాకు వస్తున్నటువంటి ఫర్టిలైజర్ బాగలేదు, నాకు వచ్చినటువంటి సీడ్ బాగలేదు. ఇంకా నేను ఎక్కడి నుంచి బయటపడాలి ఇన్ని గండాలు తప్పించుకొని? సో రైతుకి ఆత్మహత్య తప్పదంటారు. ఇది ఉన్నంత వరకు ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎట్లుందంటే చెప్తాను కదా, ఇది ఒక వ్యసనము అని. ఇట్లా వస్తుంటుంది పోతుంటుంది, మధ్యలో పోకుండా వస్తున్నట్లు, ఇట్లా వస్తున్నట్లు కాదు పోతున్నట్లు కాదు. వాడు వదలలేడు, ఉంచుకోలేడు. లా పరిస్థితి ఎట్లా ఉందంట? ఇప్పుడు లా మనది ఎప్పుడో పుట్టింది. 553 సెక్షన్లు, ఇది ఒక 300 ఈ క్రిమినల్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ సింప్లిఫై చేయాలి. ఫస్ట్ అకౌంటబిలిటీ లేదు ఈ దేశంలో, లా ఆఫ్ టార్ట్స్ లేదు ఈ దేశంలో. ఈడ ఎవ్వడన్నా ఏమైనా చేయొచ్చు, ఎన్ని రోజులైనా వాడు ఉండొచ్చు ఫ్రీగా, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే. ఇప్పుడు నేను ఒకటి చిన్న చెప్తాను. దుబాయ్ లాంటి దేశం ఏముంది? దుబాయ్లో ఏమన్నా ఉందా? ఆడ అగ్రికల్చర్ ఉందా? ఇండస్ట్రీ ఉందా? వెదర్ బాగుందా? ఏముంది ఆడ? నథింగ్. ఎండ 58-59 పోతుంది అక్కడ. 2 నెలలు ఏమో 3 నెలలు చల్లగా ఉంటుంది. వై పీపుల్ వాంట్ గో అండ్ సెటిల్ ఇన్ దుబాయ్? ఎందుకు దుబాయ్లో పోయి ఉండాలనుకుంటున్నావు? సింగపూర్ పోయినావా? నీళ్ళు దొరకవు అంటే దొరుకుతాయి, కానీ స్టోర్ చేసుకోవడానికి నీళ్ళు మొత్తం ఇంపోర్ట్ చేస్తారు, బయట నుంచి వస్తాయి వాటరు. అంటే సింగపూర్లో హ్యాపీగా బతుకుతారు, లా అండ్ ఆర్డర్. అక్కడ అమెరికాకు పోతావు, ఏముంది ఇప్పుడంటే పోరా అంటుంటే బయటకు వస్తున్నాం. కానీ లేకపోతే ఎవ్రీబడి వాంట్స్ టు గో టు దుబాయ్, అమెరికా. ఆడ నువ్వు ఎన్ని కోట్ల రూపాయలున్నా పక్కనోడు పలకలేని కూడా పలకలేడు, వాడు ఎవడో నీకు తెలియదు. అయినా నువ్వు జీవితం ఆడ బతుకుతానంటావు, ఆడనే బతకాలనుకుంటావు. డబ్బులు కాదు కదా, డబ్బులు పొమ్మంటున్నాడు. అప్పుడు పంపన్నా కూడా
మామూలుగా అయినా నా సిస్టర్ కూడా అక్కడనే ఉంది, 71 నుంచి ఉంది అక్కడనే. వీడికి రా అంటే వద్దనే ఇక్కడ మేము హ్యాపీగా ఉన్నాము. పక్కన నేను కూడా పలకరిని కూడా పలకలేడు. 2-3 ఉంటారు, వీకెండ్ ఏదో కలుసుకుంటారు. ప్రశాంతమైన జీవితము, లా అండ్ ఆర్డర్. కెనడా పోతారు, దేశం ఏమి లేదు, న్యూజిలాండ్ పోతాం. న్యూజిలాండ్ నేను ఆస్ట్రేలియా పోయినప్పుడు నేను 3 minutes or 4 minutes లేట్ అయినా అంతే. వాడు వచ్చేసేసి నేను గ్యారంటీ ఇవ్వలేను సార్ మీరు ఫ్లైట్ అందుతారంటే, నేను 4 minutes కదరా బాబు లేట్ అని అంటే, సార్ ఇక్కడ 1 minute = half an hour సార్ అన్నాడు. 1 minute = half an hour, 2 minutes అంటే 1 hour పోయినట్లు. అంత ప్రాంప్ట్ ఉంటుంది. పాయింట్ అంటే ఆ డాట్ దట్ దే మెయింటైన్. ఈవెన్ బస్సెస్ కానీ ఏదో కానీ 8 అని ఇట్లా చూసుకున్నాం అంటే 8 కాడ బస్సు ఉంటుంది. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆస్ట్రేలియా లాంటి దేశంలో కానీ, కెనడా, న్యూజిలాండ్, ఆల్మోస్ట్ నేను మోర్ దాన్ 50% ఆఫ్ ద కంట్రీ. కానీ ఈ దేశమే దరిద్రం ఏంటో అర్థం కాదు. అంటే దీని దేశం గురించి అనకూడదు, మళ్ళీ అదంటే మళ్ళీ పెద్ద దేశం. రేపులు ఒక సైడు మర్డర్లు, ఒక సైడు చెడ్డీ గ్యాంగ్ అంట, ఆ గ్యాంగ్ అంట. ఎన్ని రోజులు ఇంటామని ఈ చెడ్డీ గ్యాంగ్ పేరు? ఎన్ని రోజులు జరుగుతుంది? ఏం చేస్తున్నారు? లెట్ 100 criminals ఎస్కేప్ అనేది థియరీ తీసిపారేయండి. 1-2 innocent పోయినా పర్లేదు, క్రైమ్ చేయాలంటే భయపడాలా? ఆ సిచ్యువేషన్ తీసుకురండి. దుబాయ్లో ఎందుకు కావు? చేయి చేస్తే చేయి రగొడతారు, చేయి తీసేస్తారు. ఆ పరిస్థితి తీసుకొచ్చేదానికి ఈ దేశం బాగుపడదు. నీకు ఇంటెలిజెంట్స్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వేరే దేశంపై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఈ దేశానికి వస్తాడికి చేయలేము, చేయబుద్ధి కాదు. సో ఈ పరిస్థితి మాట్లాడాలంటే ఫస్ట్ ఐపీసీ మార్చండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మార్చండి, లా ఆఫ్ టార్ట్స్ ఇంప్లిమెంట్ చేయండి, అకౌంటబిలిటీని తీసుకురండి. అంతవరదాకా ఈ దేశం బాగుపడదు. ఎవ్వడెన్ని కథలు చెప్పినా, ఎంత పెద్ద ఫ్లైఓవర్లు కట్టినా, ఎంత అంతరిక్ష ప్రయోగాలు చేసినా, ఈడ ఏమి చేసినా, ఎంత రోడ్లు వైడనింగ్ చేసినా, లా అండ్ ఆర్డర్ లేనిది ఏమీ కాదు. దిస్ ఈజ్ మై ఫైనల్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. సార్, మొత్తంగా చూసుకుంటే వ్యవసాయాన్ని నేను స్వయంగా చూస్తూ ఉన్నాను. వ్యవసాయంలో ఉన్నటువంటి రైతాంగం మాత్రం ఆత్మహత్యలు తప్పడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోనికి దళారీ వ్యవస్థ పెద్ద ఎత్తున రాజ్యం వెళ్తుంది. దళారీ వ్యవస్థను అరికట్టండి, ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు కూడా వ్యాపారంగా మారినటువంటి తరుణం ఇది. అయితే భవిష్యత్తులో కూడా రాజకీయాలు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలను కూడా సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఆ రకమైనటువంటి దృష్టి పెట్టకపోతే మాత్రం సమాజానికి నష్టం జరుగుతుందని మాజీ మంత్రి ఏరాసు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఫామ్ హౌస్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.